శ్రీకృష్ణ భగవానుడు పలికెను, మహాబాహువులు గల ఓ అర్జున, మరల ఆలకింపుము. నీవు నాకు ప్రియమిత్రుడు వగుటచే ఇంతవరకు వివరించిన దానికంటేను ఉత్తమ జ్ఞానమును నీ హితము కొరకై నేను తెలుపుదును. ట్రాన్స్లేషన్ పర్పట్ ఎవరైనా తీసుకోవాలి. బలము, కీర్తి, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనేది 6 విభూతులను సంపూర్ణంగా కలిగి ఉండేది వాడు భగవానుడు లేక దేవాది దేవుడు అనే పరశురాముని భగవానుడు అను పదమును గూర్చి వివరించి ఉంది. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఈ 6 విభూతులను ప్రదర్శించి ఉన్నందున పరాశరుని వంటి గొప్ప మునులు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించింది. ఇప్పుడు శ్రీకృష్ణుడే స్వయముగా తన విభూతులను మరియు కర్మలను గూర్చిన మిక్కిలి రహస్యమైన జ్ఞానమును అర్జునునికి బోధించుచున్నాడు. సప్తమాధ్యపు ఆరంభము నుండి భగవానుడు తన వివిధ శక్తులను గూర్చి మరియు అవి వర్తించే విధానమును గూర్చి ఇదివరకే వివరించి ఉండేను. ఇప్పుడు అతడు ఈ అధ్యాయమున తన ప్రత్యేక విభూతులను గూర్చి అర్జునునకు వివరించుచున్నాడు. దృఢ నిశ్చయముతో కూడిన భక్తిని స్థాపించుట కొరకై అతడు తన వివిధ శక్తులను స్పష్టముగా గడిచిన అధ్యాయం నందు వివరించి ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు తిరిగి ఈ అధ్యాయమున తన వివిధ విభూతి వైభవములను గూర్చి అర్జునునకు తెలియజేయుచున్నాడు. దేవాది దేవుని గూర్చి ఎంత అధికముగా శ్రవణం చేసినచో అంత అధికముగా మానవుడు భక్తియుక్త సేవయందు స్థిరత్వమును పొందును. ప్రతి ఒక్కరూ దేవాది దేవుని గూర్చి భక్తుల సాంగత్యమున శ్రవణము చేయవలెను. అది వారి భక్తియుక్త సేవను వృద్ధి చేయును. కృష్ణ చైతన్యమునందు నిజమైన జిజ్ఞాసను కలిగి ఉన్నట్టి భక్తుల సమాజమున మాత్రమే భగవానుని గూర్చిన ప్రసంగములు జరుగుచుండెను. ఇతరులు అట్టి ప్రసంగములలో పాల్గొనజాలడు. అర్జునుడును తనకు మిక్కిలి ప్రియుడగుటచే అతని హితము కొరకు అట్టి ప్రసంగములు చేయబడుచున్నవని భగవానుడిక్కడ స్పష్టంగా చెప్పుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. మ్యూట్ అన్మ్యూట్ ప్రాబ్లమ్స్ ఇవాళ కొంచెం ఫేస్ చేస్తున్నాను. సో ఈ అధ్యాయం స్టార్టింగ్ కూడా మనకి ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్గా 9th అధ్యాయం సిమిలారిటీ ఉంది. ఎవరైనా అదేంటి అనేది గమనించారా మాతాజీ? 9th అధ్యాయం స్టార్టింగ్ సిమిలారిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఓకే. శ్రీ భగవాను వాచ, భగవంతుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. సో ఇప్పుడు గమనిస్తే 9th చాప్టర్ ఎండ్ అయిన తర్వాత తనే కంటిన్యూషన్ మాట్లాడుతున్నాడు అనమాట. అర్జునుడు క్వశ్చన్ ఏమీ వేయలేదు. మనకి ఇనీషియల్ చాప్టర్స్ ఆఫ్ భగవద్గీతలో చూస్తే 3rd and 4th చాప్టర్స్లో ఇంకా చాలా చాప్టర్స్లో సాధారణంగా అర్జునుడి యొక్క క్వశ్చన్ తోటి భగవంతుడు మాట్లాడడం మొదలు పెడతాడు. కానీ ఇప్పుడు ఇది 9th చాప్టర్ కంటిన్యూషన్. 10th చాప్టర్లో కూడా భగవంతుడు మాట్లాడుతున్నాడు అనమాట. సో కొన్ని చాప్టర్స్లో తను అలా కంటిన్యూషన్ భగవంతుడు విషయాల్ని అర్థం చేయించేటప్పుడు మాట్లాడుకుంటూ వెళ్తాడు. ఆ సిమిలారిటీ కాదు నేను ఇక్కడ చెప్తోంది. బట్ ఏంటంటే ఎలా భగవద్గీత అనేది ఇంపర్సనల్ కాదు. అంటే ఏంటంటే ఒక జీవం లేనటువంటి విషయం కాదు భగవద్గీత. ఒక డ్రై ఫిలాసఫీ కాదు. చాలా మంది ఎలా అనుకుంటారంటే మోటివేషనల్ స్పీకింగ్, భగవద్గీతలో మోటివేషను, పాజిటివ్ థింకింగు, మనకి జీవితానికి ఉపయోగపడేవి అవన్నీ ఉన్నాయి. కానీ అవే కాదు భగవద్గీత. దానికంటే మించినది ఏంటి అంటే మన ఆత్మతత్వాన్ని తెలియజేస్తూ, మనకి భగవంతుడికి ఉన్న సంబంధాన్ని మనకి గుర్తు చేస్తూ, మనకి ఆయనకి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అనే విషయాన్ని రివీల్ చేస్తూ ఉండేటువంటి విషయం భగవద్గీతలో మనకు కనిపిస్తుంది అనమాట. సో ఓన్లీ మోటివేషన్ వరకు, ప్రాక్టికల్ లైఫ్ వరకు వాడుకుని మనం దాన్ని ఆపేసినా బాగుపడతాం ఖచ్చితంగా. ఎందుకంటే దానికోసమే అది తయారు చేయబడింది కాబట్టి.
బట్ దాన్ని బియాండ్ కూడా వెళ్ళి మనం భగవంతుడు ఏం చెప్తున్నాడు, భగవంతుడు ఎందుకు ఇది మనకు చెప్తున్నాడు, దీన్ని ఎవరు పాటించాలి, ఎవరు పాటించకూడదు, ఆయనకి మనకి ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది మనం ఆలోచించటం మొదలు పెడితే మనకి ఇంకా మన జీవితానికి మించిన లాభం మనకి లభిస్తుంది అనమాట. మన వచ్చే జన్మలకి మన నిజమైన శరీరాన్ని మనం పొందడానికి కూడా అది ఉపయోగపడుతుంది. సో శ్రీ భగవాను వాచ, భగవంతుడు మాట్లాడడం మొదలు పెట్టాడు. సో ముఖ్యంగా భగవద్గీత 9th 10th ఇవన్నీ చాప్టర్స్ చూస్తూ ఉంటే గనక నేను ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈ శ్లోకాలో ఉంది అని చెప్పాను. మీరు ఎవరైనా ఈ లోపల నేను మాట్లాడే లోపల మీరు ఎవరైనా గమనించున్నా నన్ను ఇంటరప్ట్ చేసి ఆ పాయింట్ ఏంటి అని మీరు చెప్పొచ్చు. నేను అక్కడి వరకు రాకపోతే గనక. భూయ ఏవహ, మళ్ళీ మాట్లాడడం. భూయ ఏవ మహాబాహు, మహాబాహువులు, దీర్ఘమైనటువంటి బలమైనటువంటి బాహువులు కలవాడా. చాలా మటుకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ని మనం అప్రిషియేట్ చేస్తూ ఉంటాం. భగవంతుడు అర్జున్ని పిలిచేటువంటి ప్రతి ఒక్క వాక్యము చాలా ముఖ్యం. రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఎవరికైనా భగవద్గీత బాగా చదివి ఒక ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తే అర్జునుడిని ఎలాంటి పిలుపులతోటి పిలిచాడు భగవంతుడు మాట్లాడినంతసేపు. కేవలం ఒక్క అర్జున అని పిలవలేదు. ఒకసారి బాహు అంటాడు, ఒకసారి పార్థ అంటాడు, రకరకాల పేర్లతో పిలుస్తాడు. అంటే అర్జునుడు అంటే అంత ఇష్టం ఆయనకి. అర్జునుడి యొక్క లక్షణాలు అన్ని తెలుసు. రిలేషన్షిప్ అంత డీపర్ గా ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు బాగా ఇష్టమైన వ్యక్తిని ఒకే పేరుతోటి పిలవరు, మీరు ఫార్మల్ గా ఉండరు. మీ పిల్లల్ని చూడండి, మీకు బాగా ముద్దు చేసి మీకు ఒక మంచి రిలేషన్ ఉన్నప్పుడు మీరు రకరకాల పేర్లతోటి పిలుస్తూ ఉంటారు వాళ్ళని. ఒక రిలేషన్షిప్ ఉన్నప్పుడు అది ఆ పిలుపుల్లోనే తెలుస్తూ ఉంటుంది. సో అలా భగవంతుడు అర్జునుడిని గురువులాగా తిడుతూ పిలిచిన సందర్భాలు ఉంటాయి, ఆలోచించ చేసేటట్టు పిలిచే సందర్భాలు ఉంటాయి, అర్జునుడి కీర్తిని పెంచుతూ పిలిచే సందర్భాలు ఉంటాయి. ఇక్కడ మహాబాహువులు కలవటిన వాడ అంటే బలమైన వాడివి, ఫిజికల్ గా చాలా బలమైన వాడివి, చాలా స్ట్రెంగ్త్ గల వాడివి, బట్ నీకు నేను స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ని, ఇంటెలిజెన్స్ ని ఇస్తున్నాను. ఎందుకంటే కేవలం ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఇనఫ్. మనం బాహుబలం ఒక్కటి ఉంటే మనకి అది ఎందుకు ఉపయోగపడదు. బుద్ధి ఉండాలి మనకి. బుద్ధి ఉన్న చోట బాహుబలం రెండు కలిస్తే దాని యొక్క ఉపయోగం మనకు ఉంటుంది. సో భూయ ఏవ మహాబాహు, మళ్ళీ విను, ఇంకా అటెంటివ్ గా విను. నేను ఇంకా మాట్లాడుతున్నాను, 9th చాప్టర్ అయిపోయింది, బట్ నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. భూయ ఏవ మహాబాహు శృణుమే పరం వచః. ఇప్పుడు ఈ పరం వచః అనేది క్యూ అండి. ఇప్పుడు 9th చాప్టర్ 1st and 2nd శ్లోకాస్ కి వెళ్ళి మీరు ఒకసారి గమనిస్తే, బుక్ పెట్టుకొని తను చెప్పేటువంటి భక్తి యోగాన్ని వివరిస్తూ భగవంతుడు అక్కడ 9th చాప్టర్ లో కూడా కొన్ని వర్డ్స్ ని యూజ్ చేస్తాడు. ఇది చాలా రహస్యమైనటువంటి జ్ఞానం. ఇది రహస్యాలలోకే ఉత్తమమైనటువంటిది. ఇదంతే గుహ్యతమం, చాలా గుహ్యమైనటువంటి జ్ఞానం. ప్రవక్ష్యామ అనసూయవే. నీకు నేను ఎందుకు చెప్తున్నాను, నీకు క్వాలిఫికేషన్ ఉంది నీకు చెప్పడానికి. నీకు అసూయ లేదు కాబట్టి జ్ఞాన విజ్ఞాన సహితం, జ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని, అంటే నువ్వు కేవలం మామిడికాయ తీయగా ఉంటుంది అనే ఒక జ్ఞానంతో కాదు. నేనేం చేస్తానంటే నువ్వు మామిడికాయ తిని దాని రుచి చూసేటువంటి అవకాశాన్ని కూడా నీకు ఇస్తా. అంటే నువ్వు రియలైజ్ అయ్యేటట్టు కూడా నేను చేస్తాను ఆ తీయదనాన్ని. జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షయితే శుభాత్. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటావో నీకు మోక్షం లభించేస్తుంది అని ఎలా అయితే తను చెప్పబోతున్నటువంటి జ్ఞానం యొక్క విశిష్టతని, తను మాట్లాడుతున్న విషయం యొక్క విశిష్టతని భగవంతుడు చెప్పాడో 10th చాప్టర్ కూడా అలాగే స్టార్ట్ చేస్తాడు. శృణుమే పరమం వచః. ఇవి అసలు ఇంకా ఈ మాటలు, ఇంతకంటే గొప్ప మాటలు నీకు ఈ ప్రపంచంలో దొరకవు, అసలు లేనే లేవు. శృణుమే పరం వచః, పరమైనటువంటి మాటలు. ఎందుకు ఇవి పరమైనటువంటి మాటలు? భగవంతుడు తన గురించి మాట్లాడుతున్నాడు అనే ఒక విషయం పక్కన పెట్టేస్తే భక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఆ భక్తి వల్ల, భగవంతుడి పట్ల ఆ భక్తి ఉండడం వల్ల భక్తికి సంబంధించిన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. భగవంతుడి పట్ల ఆ భక్తిని పెంచుకోవడం వల్ల ప్రయోజనం ఎవరికి? భక్తులకి. సో మనకి ప్రయోజనం అయ్యే మాటలే మనకి పరం వచః కదా, పరమం వచః. మనం చాలా మటుకు మనకి భౌతికమైన ప్రయోజనాలు కలిగించేటువంటి విషయాలను వింటూ ఉంటాం. భౌతికమైన ఆనందాన్ని ఇచ్చేటువంటి
వాటి వెనకాల పరిగెట్టి అవి మనకి శాశ్వతమైన సుఖాన్ని, ఆనందాన్ని ఇస్తామని అనుకుంటాం. కానీ మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే, భౌతికమైనవన్నీ కూడా కేవలం శరీరం ఉన్నంత వరకే. ఆ శరీరం ఉన్నప్పటికీ కొన్ని రోజుల తర్వాత ఆ ఇంద్రియాలు వీక్ అయిపోయినప్పుడు కళ్ళతోటి సరిగ్గా చూడలేం, చెవులతోటి వినలేం, నోరుతోటి మాట్లాడలేం. అప్పుడు ఆ భౌతికమైన విషయాలు ఎందుకు మనకి ఉపయోగానికి గాని, ఆసరానికి గాని రావు. మనల్ని ఏ విధంగానూ ఉద్ధరించవు. మన ముసలితనాన్ని ఏ విధంగానూ మనకి బతకడానికి వీలుగా ఉండేటట్టుగా చేయవు భౌతికమైన విషయాలకి. వాటికంత కెపాసిటీ లేదు. అవి పరమం వచ కాదు. భగవంతుడికి సంబంధించిన విషయాలు, భక్తికి సంబంధించిన విషయాలైతేనే అవి పరమం వచః. పరమం వచః. నేను మాట్లాడిపోతున్న మాటలు, నేను నీకిస్తున్నటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నామో ఇవి పరమం వచః. ఇది మామూలు వాళ్ళకి తెలిసే విషయం దీంట్లో లేదు. యత్తేహం ప్రియమానాయ. మళ్ళీ ఇక్కడ ఇంకొక మాట అన్నాడు. అనసూయవే. నీకు నా మీద అసూయ లేదు కాబట్టి నీతో మాట్లాడుతున్నాను. ఇక్కడేమంటున్నాడు? యత్తేహం ప్రియమానాయ. నువ్వు నాకు చాలా ప్రీతి కలిగిన వాడివి. నువ్వు చాలా ఇష్టమైన వాడివి నాకు. అందుకనే నీతో నేను ఈ విషయాలు మాట్లాడుతున్నాను. అసలు ఇప్పుడు మీరు భగవద్గీతని చూస్తే మీకు అర్థమయ్యేది, ఇందులో అసలు కృష్ణుడు లేకుండా, అర్జునుడు లేకుండా భగవద్గీతని అసలు దీన్ని ఇంటర్ప్రిట్ చేసే మాట్లాడే వాళ్ళకి ఎంత ఇంపర్సనల్ చేసేస్తున్నాం చూడండి. ఇది ఎంత పర్సనలో చూడండి. భగవద్గీత విపరీతమైన పర్సనల్. భగవంతుడికి అర్జునుడికి ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్షిప్ బేస్ మీద భగవంతుడు మాట్లాడుతున్న మాటలు, అదే విధంగా భగవంతుడికి మనకి ఉన్నటువంటి రిలేషన్ ని మనకి రాబోతున్న తరాలతో ఉన్నటువంటి జీవులందరికీ కూడా భగవంతుడికి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ మాటలు ఉపయోగపడతాయి. కాబట్టి ఒక రిలేషన్షిప్ తోటి వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచే జరగాలి, ఏ రోజు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతోటి, ప్రేమతోటి చెప్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ భగవద్గీతలోని ఇన్స్ట్రక్షన్స్. యత్తేహం ప్రియమానాయః. ఇవి పరమమైన వార్తలు. నేను నీతో ఎందుకు చెప్తున్నాను? ప్రియమానాయ. నువ్వు నాకు చాలా ప్రీతి కలిగిన వాడివి. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏం చేసేసాడు అర్జునుడు? భగవంతుడికి ఏమైనా తిరిగి చేశాడా? భక్తితో ఉన్నాడంతే. భగవంతుడికి చేయగలిగే వాళ్ళం ఎవ్వరం లేనే లేము అసలు ఈ ప్రపంచంలో. ఆయనదంటూ కాందేనే లేదు ఈ విశ్వం మొత్తంలో. అసలు ఈ విశ్వంలో ఉన్న ఏది ఆయనకి అవసరమే లేదు. ఏదన్నా అవసరమైంది ఉంది అంటే మన హృదయంలో మనం ఆయనకి ఇచ్చేటువంటి ప్రేమ, దాని మీద ఆయనకు హక్కు లేదు కాబట్టి, ఆ హక్కుని ఆయన పెట్టుకోలేదు కాబట్టి. హక్కు లేదని కాదు, ఆయన పెట్టుకోలేదు ఆ హక్కు. బలవంతంగా నువ్వు నన్ను ప్రేమించాల్సిన అవసరం లేదు. నీకు స్వతహాగా నీ అంతటా నీకు నన్ను ప్రేమించాలి, నాతో కలిసి ఉండాలి అని అన్నప్పుడు నువ్వు నా దగ్గరకు వద్దు గాని, అప్పటి వరకు నీ మానానికి నువ్వు ఉండు. నీ కోసం నేను ఒక మంచి ప్రపంచాన్ని తయారు చేసి పెట్టాను. నువ్వు ఎంత నువ్వు ఎంత డిపెండెంట్ అంటే, నీతో పాటు నేను రాకపోతే నువ్వు దాన్ని ఎంజాయ్ కూడా చేయలేవు. ఇప్పుడు పిల్లకి టాయ్ కిచెన్ కొనివ్వాలి. పిల్లల్ని కొనుక్కోలేదు టాయ్ కిచెన్. పిల్ల దగ్గర ఏం డబ్బులు ఉండవు. తల్లే కొనివ్వాలి ఆ టాయ్ కిచెన్. తల్లే అది ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టాలి. తల్లే దాంట్లో ఇనిషియల్ గా ఎలా ఆడుకోవాలో చూపించాలి. అప్పుడు ఆడుకుంటూ ఉంటుంది. సో మనం అంటే భగవంతుడే ఈ విశ్వాన్ని తయారు చేయాలి. భగవంతుడే మనతో పాటు పరమాత్మ కింద మన శరీరాల్లోకి వచ్చి మనందరం ఈ ప్లాన్లు వేసి ఈ జగత్తునంతా ఎంజాయ్ చేయాలి అనే ప్లాన్లు మనం వేసుకోవాలి. మనం ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ చేస్తాం. మనం ఏమంటాం? నువ్వు లేవు, భగవంతుడు లేడు, భగవంతుడు అక్కర్లేదు మాకు అసలు అంటాం. సో కానీ భగవంతుడు లేనిది మనం ఈ ప్రపంచాన్ని కూడా ఎంజాయ్ చేయలేం. బుర్ర పెట్టి కూడా ఆలోచించలేం. తిన్నది అరిగించుకోలేం, ఊపిరి పీల్చలేం, నడవలేం, చూడలేం, ఏమీ చేయలేం అసలు. ఈ ఏ నోరుతో అయితే భగవంతుడు లేడు అని అంటున్నామో ఆ నోరు పలకని కూడా పలకలేం భగవంతుడు కనుక మనలో ఆ పరమాత్మ కింద ఉండకపోతే. ఎత్తేహం ప్రియమానాయ. నువ్వు నాకు చాలా ప్రీతి కలిగిన వాడివయ్యా, అందుకని నేను నీతోటి ఈ మాట మాట్లాడుతున్నాను అంటే. భగవద్గీత ఫిలాసఫీ ఏదో డ్రై ఫిలాసఫీ అలా కాదు, ప్రేమని చూపిస్తూ ఉంటుంది. భగవంతుడికి భక్తుడికి అర్జునుడికి కృష్ణుడికి ఉన్నటువంటి ప్రేమ. ఇనీషియల్ గా గీత ఇన్స్ట్రక్షన్స్ సెకండ్ చాప్టర్ లో ఇన్స్ట్రక్షన్స్ అర్జునుడికి ఇచ్చినప్పుడు కూడా
ఎక్కడ ఆ దుఃఖంలో అయిన వాళ్ళందరినీ చంపేస్తాను, అయిన వాళ్ళందరికీ హాని కలిగిస్తాను అని ఎక్కడ అర్జునుడు బాధలో మునిగిపోతాడో అని, నువ్వు అసలు శరీరానివే కాదయ్యా, నువ్వు ఆత్మవి, వీళ్ళ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఈ జన్మ ఇక్కడితో అయిపోయింది, నువ్వు వచ్చే జన్మకు వెళ్ళిపోతావు, ఇప్పుడు నువ్వు నీ బాధ్యతని చెయ్యి చాలు, అంత అటాచ్డ్గా ఉండి చెయ్యొద్దు, నువ్వు నీ ధర్మాన్ని నువ్వు పాటించు, క్షత్రియ ధర్మం నీదేదో దాన్ని నువ్వు పాటించు, నీ కుల ధర్మాన్ని పాటించకు. ధర్మం ఎప్పుడు చాలా రిలేటివ్ అండి. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ధర్మము ప్రయారిటీ తీసుకుంటూ ఉంటుంది. సో ధర్మం ఏంటి ఆన్ ఏ హయ్యర్ లెవెల్ మనం ఒక డెఫినేషన్ ధర్మంకి ఇవ్వాలి అంటే వాట్ ఈస్ ద రైట్ థింగ్ టు డూ, అదే ధర్మం అన్నమాట. జనరల్ గా మనం హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రిస్టియన్ ధర్మం అంటాము. అది మనకి మన శ్రద్ధతోటి కూడుకున్నట్టు విషయం, ఫెయిత్, అబ్సల్యూట్ ట్రూత్ మీద మనకు ఉండేటువంటి ఫెయిత్. కానీ ధర్మం ఎప్పుడు ఆన్ ఏ హయ్యర్ లెవెల్ బ్రాడ్ గా డిఫైన్ చేయాలి అంటే డూయింగ్ వాట్ ఈస్ రైట్, మనల్ని మనం మన అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి చెయ్యవలసినటువంటి రైట్ థింగ్ ఏంటో అది ధర్మం అన్నమాట. మరి ఎప్పుడైతే మనం రైట్యస్ గా బిహేవ్ చేస్తూ ఉంటామో అప్పుడు మన అస్తిత్వం ఉంటుంది. కానీ నాట్ ఆల్వేస్ రైట్ థింగ్స్ ఆర్ వెరీ ఈజీ ఫర్ అస్, వెరీ పెలాటబుల్, అంటే మనకి ఇష్టం ఉండవు అవి చేయడం, మనకి ఇష్టం ఉండదు, చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. కానీ మనం ఎప్పుడైతే రైట్ థింగ్స్ చేస్తూ ఉంటామో మనం ఉంటాం. యాక్చువల్లీ ఎప్పుడైతే రాంగ్ థింగ్ చేస్తూ ఉంటామో అక్కడ మనం లేం. రైట్ థింగ్ చేయడమే మన ముఖ్యమైన ధర్మం అన్నమాట. సో ఎప్పుడైతే అర్జునుడు తన కుల ధర్మాన్ని కోసం క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టడానికి రెడీగా ఉండి కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడో, నేను ఏది పాటించాలి, కుల ధర్మాన్ని పాటించాలా, క్షత్రియ ధర్మాన్ని పాటించాలా, నేను రాజుకి ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే క్షత్రియులకు ఎప్పటికీ క్షత్రియ ధర్మమే హైయెస్ట్ అయిపోతుంది. వాళ్ళ కుల ధర్మం కానీ, వాళ్ళ భర్తగా, భార్యగా, కొడుకుగా, పిల్లాడిగా ఈ ధర్మాలు ఏవి హైయెస్ట్ గా ఉండవు. వాళ్ళు రాజుగా హయ్యర్ బిగ్గర్ కూడా ఆలోచించాలి, ప్రజలందరికీ మేలు కలిగించేటట్టుగా వ్యవహరించేటట్టుగా ఉండాలి. ఏ టైంలో, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే వాళ్ళకి ఆ ధర్మమే ప్రయారిటీ అవుతుంది. మనం ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక గ్రూప్ ని లీడ్ చేస్తున్నాము అని మనం ఉంటే, ఇప్పుడు మనకి ఎవరైనా మన ఇంట్లో వాళ్ళు వచ్చి, ఓ నువ్వు వాళ్ళకి ఆ సర్వీస్ ఇచ్చావు, నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా ఉండాల్సింది ఆ సర్వీస్, వాళ్ళంటే నాకు ఇష్టం లేదు, లాస్ట్ టైం నన్ను వాళ్ళు మాటలన్నారు అంటే, మనం మన ఇంట్లో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ దగ్గర నుంచి ఆ సర్వీస్ తీసేసుకున్నామంటే మనం ఆ రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండడానికి ఫిట్ కాదనమాట. వీఆర్ అన్ఫిట్, బికాస్ మనం ఆ పొజిషన్ కి కావాల్సిన ధర్మాన్ని మన పర్సనల్ ఇంట్రెస్ట్ తోటి క్లబ్ చేసేస్తున్నాం. క్లబ్ చేయకుండా ఉండినప్పుడే మనం అలాంటి పొజిషన్స్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్షత్రియుడిగా ప్రజలందరినీ రక్షించాల్సినటువంటి అర్జునుడు తన వాళ్ళ కోసం వాళ్ళని చంపకుండా ఉంటాననే దానిలోకి వెళ్ళి తప్పు చేస్తున్నాడని భగవంతుడు, నువ్వు అసలు ఆత్మవయ్యా, నువ్వు శరీరాన్ని కాదని మాట్లాడి, అది కూడా ఎందుకు మాట్లాడాడు, అర్జునుడిని ఆ బాధ నుంచి బయటికి తీసుకురావడానికి మాట్లాడాడు. ఇదే మనకి కూడా ఈ ఇన్స్ట్రక్షన్ మనకు కూడా వర్తిస్తుంది. మనం ఒక్కొక్కసారి ఈ శరీరాంతో ఎక్కువగా హైగా ఐడెంటిఫై చేసేసుకొని మన వాళ్ళ కోసం, మన పిల్లల కోసం, లేకపోతే మన భర్త కోసం, భర్త భార్య కోసం చెయ్యకూడని తప్పులు చేసేస్తూ ఉంటాం అనమాట. ఓవర్ అటాచ్మెంట్ తోటి క్లారిటీ ఉండదు మనకి, మన అటాచ్మెంట్ మనల్ని కళ్ళు కప్పేస్తూ ఉంటుంది. మనకున్నటువంటి అటాచ్ అంటే ఇప్పుడు మన పిల్లలే ఎప్పుడు రైట్ అనిపించడం, మనం వేరే వాళ్ళ పిల్లల్ని తక్కువగా చేసి మాట్లాడడం, లేకపోతే ఆ భార్యకే ఇంపార్టెన్స్ ఇచ్చి వేరే రిలేషన్స్ కి ఇవ్వకపోవడం, భర్తకే ఇంపార్టెన్స్ ఇచ్చి వేరే రిలేషన్స్ ఇవ్వకపోవడం, ఇట్లా రకరకాలుగా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం ధర్మం పట్ల. మనకు ఆ క్లారిటీ రాదు, ఏది రైట్ ఏది రాంగ్ అనే క్లారిటీ మనకి రాదు. ఎప్పుడూ కూడా ఏది ప్రాక్టీస్ చేసినా కానీ మనం రిలేషన్స్ డిటాచ్డ్ గా ఎప్పుడైతే మనం ఉంటామో, రైట్ థింగ్ ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో, మన ప్రేమని పక్కన పెట్టి, మన ద్వేషాన్ని పక్కన పెట్టి, మన ఈర్ష్యని పక్కన పెట్టి, మన యొక్క ఎన్విఎస్ ని పక్కన పెట్టి ఆలోచిస్తామో, అప్పుడు కొంచెం మన బుద్ధి వెలగడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఏ ఫీలింగ్స్ అయినా సరే మనకి ఎక్కువైపోతాయో మన ఇంటెలిజెన్స్ ని మూసేసి మన కళ్ళ ముందు మనకి ఏ విషయంతో అయితే అటాచ్మెంట్ ఉందో అదే కనిపించేటట్టుగా చేసి దానికి మేలుగానే చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు మనం ఆధ్యాత్మిక లోకంలోకి వచ్చినా సరే అక్కడ కూడా గ్రూపులు కట్టేస్తాం. మనం నా వాళ్ళు, నాతో పాటు కలిసే వాళ్ళు, మే ఇద్దరం, ఇలా ఈ గ్రూపులు కట్టేసి తెలియకుండా మనం ఏం చేస్తామంటే వేరే వాళ్ళకి మనం ఒక టైప్ ఆఫ్ ఇండిఫరెన్స్ ని చూపించేస్తూ ఉంటాం. సో ఎప్పుడూ కూడా సెంటర్ లో పెట్టుకోవాల్సింది భగవంతుడిని. నా యొక్క అటాచ్మెంట్ ని పక్కన పెట్టి, నా ద్వేషాన్ని పక్కన పెట్టి, నా ఎన్విఎస్ ని పక్కన పెట్టి, నా జలసీని పక్కన పెట్టి ఆలోచిస్తాను అనే ఒక థాట్ ప్రాసెస్ ని
కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నప్పుడు ఏం జేయాలి? అర్జునుడిలాగా భగవంతుడిని ఆశ్రయిస్తే భగవంతుడు ఖచ్చితంగా మనకి దారిని చూపిస్తాడనమాట. సో, అలా చెప్పిన భగవంతుడు మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నాడు? నువ్వు నాకు అధ్యాయంలో ఏం "నువ్వు నాకు చాలా ఇష్టమయ్యా. అందుకే ఈ రహస్యమైన విషయాన్ని నీకు నేను చెప్తున్నాను. తేహే ప్రియమానాయ." అంటే భగవద్గీత ఎవరు వినాలి? భగవంతుడంటే ఇష్టం ఉన్నవాళ్ళు వినాలి. ఎప్పుడైతే భగవంతుడంటే ఇష్టం లేని వాళ్ళు, భగవంతుడి మీద అసూయ ఉన్నవాళ్ళు, భగవంతుడి మీద శ్రద్ధ లేని వాళ్ళు, భగవంతుడు ఉనికినే గుర్తించని వాళ్ళు విన్నారంటే భగవద్గీతని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఇంతకు ముందు ఎన్నో సార్లు చెప్పినట్టు అవి కేవలం సాంస్క్రిట్ అక్షరాలు, ఇంగ్లీష్ అక్షరాలు కానే కావు. వాటిల్లో చాలా విషయం ఉంది. అలా మొదలెట్టి ఏం చేశాడు? 18th చాప్టర్ వరకు వెళ్ళిపోతాడు. తన ప్రేమని రిపీటెడ్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాడు భగవంతుడు. మనం చాలా సార్లు ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేయం. కోపాన్ని, ద్వేషాన్ని ఇవన్నీ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాం. గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేయం. మంచి గుణాల్ని ఎక్స్‌ప్రెస్ చేయం. చెడ్డ గుణాల్ని చాలా ఫ్రీగా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాం. ఎవరి మీదైనా కోపం అంటే ఇమ్మీడియేట్‌గా మన మనం మాట్లాడడం మానేయడము, లేకపోతే వాళ్ళకి వాళ్ళు వచ్చి కూర్చుంటే మనం లేచి వెళ్ళిపోవడము. ఏదో ఒక విధంగా మనం కోపంగా ఉన్నాం అనే విషయాన్ని తెలిసేటట్టు ఖచ్చితంగా చేస్తాం. కోపం మహా అయితే ద్వేష, ఈర్ష్య ఇలాంటివి దాచుకుంటాం గానీ, ఎక్కువ దాచుకున్న కొద్దీ ఏదో ఒక రూపంలో బయటకొస్తాయి. కానీ ఓపెన్‌గా చెయ్యనివి ఏంటి అంటే గ్రేట్‌ఫుల్‌గా ఉండటం, గ్రాటిట్యూడ్ చూపించటం. ఆహ్, ఆహ్, నోరారా ప్రశంసించటం, ప్రేమని చూపించటం. ఇవి మనం చెయ్యం. ఇవి ఎలా అనుకుంటామంటే ఇవి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాం మనం. మన మనసులో కూర్చొని ఇప్పుడు సపోజ్ మీరేదైనా కష్టంలో ఉన్నారనుకోండి. నేను మీకేం చేయకపోవచ్చు. కొన్ని 10,000 మైళ్ళ దూరంలో నేను ఉండొచ్చు. ఆ! కానీ మీరు కష్టంలో ఉన్నారని తెలిసి ఒక్క రోజు గూడా నేను మీకు ఒక్క పూట కూడా ఫోను చేయలేదు. ఫోను చేయకుండా, మాట్లాడకుండా, మీ గురించి తెలుసుకోకుండా మీకు మీకు కొన్ని కనీసం మీ బాధేంటో వినటానికి గూడా నేను టైమ్ స్పెండ్ చేయలేదనుకోండి. బట్ నేనెప్పుడో మీరు ఒక 6 నెలలు, 7 నెలల తర్వాత కనిపించినప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నానండి అంటే మనకది ఎందుకు ఆ ఆలోచన? ఎవరి కోసం ఆ ఆలోచన? అక్కరకు రాని ఇదెక్కడ? ఎక్స్‌ప్రెస్ చేయాలి. మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. నేను ఎలాగూ చేసేదేం లేదు గదా! అని మీకు ఫోను చేయలేదు అంటే, నిజానికి చాలా మటుకు చాలా మంది సమస్యల్ని మనం ఏం చేయలేం. మనం అవి భగవంతుడో వాళ్ళకి వాళ్ళే తీర్చుకోవాలి. కానీ మనం చేయగలిగేదేంటంటే మన సపోర్ట్. మన మాటల ద్వారా ఐ కెన్ అండర్‌స్టాండ్. మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో నాకు అర్థమవుతుంది. మీ నేను మీ మనం సలహాలు గూడా ఇవ్వకూడదు. సలహాలు గూడా ఇవ్వాల్సిన అవసరం పని లేదు. వాళ్ళని మార్చాల్సిన పని లేదు. నీతులు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి కోచింగ్‌లు ఇచ్చేయాల్సిన పని లేదు. ప్రీచ్ చేయాల్సిన అవసరం లేదు. ఐ కెన్ అండర్‌స్టాండ్ యూ. ఐ కెన్ రిలేట్ మీ ప్రాబ్లమ్‌ని నేను రిలేట్ చేసుకోగలను. మీ బాధ నాకు అర్థమవుతోంది. మీ బాధ నాకు తెలుస్తోంది. నేను మీ గురించి ప్రే చేస్తున్నాను అని ఒక్క మాట చెప్పి చూడండి. శత్రువుకైనా చెప్పి చూడండి మీరు. అది వాళ్ళకిచ్చేటువంటి ధైర్యం ప్రేమ ఉన్న చోట యాక్షన్‌లోకొస్తుంది. యాక్షన్‌లోకి రాట్లేదు అంటే అది నిజమైన ప్రేమ కానే కాదసలు. ఇంకసలు మీరు ఏ డెఫినిషన్ అయినా పెట్టుకోండి ఆ ఫీలింగ్‌కి. ఎలా అయినా మనల్ని మనం మోసం చేసుకోవచ్చు. పక్కన వాళ్ళని మోసం చేయొచ్చు గానీ అది ప్రేమే కాదు. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో అది యాక్షన్స్‌లోకి రాకుండా ఉండదు. భగవంతుడంతటి వాడే ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. మాటికి 10 సార్లు నువ్వంటే నాకిష్టమయ్యా అని అర్జునుడికి చెప్పాల్సిన అవసరం, మనకి చెప్పాల్సిన అవసరం ఏంది? ఆయనకి నిజంగానే మనం అంటే అంత ప్రేమ. అందువల్లే యత్తేహం ప్రియమానాయ. నువ్వంటే చాలా నాకిష్టమయ్యా. ఇప్పుడు భగవద్గీతని చూసే కోణం మార్చండి. ఇది కేవలం ఫిలాసఫీయా? కాదు. భగవంతుడి యొక్క లవ్ లెటర్. భగవంతుడు మనకి మాటి మాటికి నేనున్నాను నీకు. నీతో పాటే ఉన్నాను. నీ కోసమే ఉన్నాను. నీ గురించే ఉన్నాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇలా చెయి, అలా చెయి. నీకు నేను సలహా ఇస్తా. నీకు అండగా ఉన్నా. నీకు నేను స్నేహితుడిని. నీకు నేను తండ్రిని. నీకు నేను తల్లిని. నువ్వెందుకు భౌతికమైన, తాత్కాలికమైన సంబంధాల వెనకాల పరిగెట్టి వాళ్ళు నీకు రెస్పాండ్ అవ్వట్లేదని, మాట్లాడట్లేదని చెప్తావు. నీకు భగవంతుడున్నాడు. నేనున్నాను అని. నేను చాలా మంది డివోటీస్‌ని చూస్తుంటాను. ముఖ్యంగా నన్ను ఈ మూవ్‌మెంట్‌లోకి తీసుకొచ్చిన మా ప్రభుజీ. ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటారాయన. నాకు భగవంతుడున్నాడు. నాకు కృష్ణుడున్నాడు అంటారు. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా హి మే బి గోయింగ్ టు ఎ వెరీ వర్స్ట్ సిట్యుయేషన్ ఇన్ హిస్ లైఫ్. హి మే నాట్ తనకి చాలా మంది ఫ్రెండ్స్ వచ్చి మాట్లాడి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఈ సపోర్ట్ లేకపోవచ్చు. కానీ ఎంత ధైర్యంగా నాకు భగవంతుడున్నాడు. నాకు కృష్ణుడున్నాడు. ఆ ధైర్యం మనకుండాలి. ఆ మాట మనం అనగలగాలి ఎప్పుడైనా.
అదే భగవంతుడు కూడా చెప్తున్నాడు భగవంతుడిలో, నేను మీకున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ కేవలం అర్జునుడే కాదు, మనందరికీ చెప్తున్నాడు. సో ఇప్పుడు అట్లా భగవద్గీత మాటి మాటికి తన ప్రేమని భగవంతుడు మన గురించి వ్యక్తపరుస్తున్నాడు. ఎత్తేహం ప్రియమానాయ, నువ్వు నాకు చాలా ప్రీతి కలిగిన వాడివి కాబట్టి నీకు మేలు కలిగేటువంటి ఈ మాటను నేను చెప్తున్నానయ్యా. వక్ష్యామి హితకామ్యయా, నేను చెప్తున్న ఈ మాటలు హితకామ్యయ, నీకు హితాన్ని కలిగిస్తాయి, నీకు మంచిని కలిగిస్తాయి, నీకు మేలు చేస్తాయి. అందుకని ఇవి పరమం వచః. మనకి మేలు చేసేటువంటి ఈ మాటల్ని మనం ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా, ఎంత ప్రేమగా వినాలి చెప్పండి. భగవంతుడు అట్లా ఈ శ్లోకం వక్ష్యామి హితకామ్య. ఏ రోజు భగవద్గీత క్లాస్కి వెళ్ళానండి నాశనం అయిపోయానండి నేను అన్న వాళ్ళే ఉండరు అసలు. ఎందుకంటే దాన్ని భగవంతుడు చెప్పిన దాన్ని రిపీట్ చేస్తే, గురువులు చెప్పిన దాన్ని రిపీట్ చేస్తే అది మేలే చేయాలి మనకి. భగవంతుడు చెప్పిన దాన్ని కాకుండా, గురువులు చెప్పిన దాన్ని కాకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ సొంత ఎజెండాతో చెప్తే నాశనం అయిపోతామేమో కానీ, లేని పక్షంలో భగవద్గీత విన్నానండి నాశనం అయిపోయాను నేను అని అనుకున్న వాళ్ళు మీకు కనిపించరు అసలు. అలా కనిపించేటట్టయితే శంకరాచార్యులు ఒక్క శ్లోకం భగవద్గీత చదివి నీ జన్మని బాగుపరుచుకోయ్యా అనే బతిమిలాడ్డు అసలు. భగవద్గీత ప్రతిరోజు చదవాల్సిన విషయం. నాకు వచ్చేసిందండి భగవద్గీత, అక్కర్లేదండి నేను పెద్ద పెద్ద పుస్తకాలన్నీ చదివేస్తానండి, గొప్ప గొప్ప శ్లోకాలు చదవకూడనివి, అసలు మనం చదవద్దని చెప్పినవి, మనకు అర్హత లేనివి వెళ్ళిపోయి మనం చదివేస్తూ ఉంటాం. అది ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న ఒక ట్రెండ్. నాకెంత ఎలా అనిపిస్తూ ఉంటుందంటే మనసులో, అయ్యో ఇట్లా ఇవన్నీ ఎలా పడితే అలా చేసేవి కాదే, ఇవి గురుముఖంగా చదవాల్సినవే, గురుముఖంగా నేర్చుకోవాల్సిందే, గురుముఖంగా చెప్పవలసిందే, ఇవి కేవలం సాంస్క్రిట్, ఇంగ్లీష్, తెలుగు పదాలు కాదే అని చాలా సార్లు నేను బాధపడుతూ ఉంటాను. బట్ నాకు అక్కడ ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ కానీ రైట్ కానీ లేదు కాబట్టి కామ్గా ఉంటుంటాను. భగవద్గీత రెగ్యులర్ గా చదవాల్సింది, భగవంతుడి మాటలు రెగ్యులర్ గా వినాల్సింది. దీన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం, ఇది మొత్తం వచ్చేసింది తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. సో వక్ష్యామి హితః కామ్యః, నీకు హితాన్ని కలిగించే మాటల్ని నేను చెప్తాను. బలము, కీర్తి, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము అనేది 6 విభూతులును సంపూర్ణముగా కలిగి ఉండేది భగవానుడు, లేక దేవాది దేవుడని పరాశరుని భగవానుడు అనే పదమును గురించి వివరించి ఉండేది. ఈ భగవాన్ అనే పదానికి డెఫినిషన్ పరాశర మనిషి వ్యాసదేవుడి యొక్క తండ్రి విష్ణు పురాణంలో రాశాడు. సో ఇది రిపీటెడ్ గా కోట్ అవుతూ ఉంటుంది మనకి ప్రతి చోట. ఈ 6 పుష్కలంగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. బలము, కీర్తి, ఐశ్వర్యము, జ్ఞానము, సౌందర్యము ఇవన్నీ ఉన్న చోట వైరాగ్యం ఉండదు, కానీ ఆయనకి పూర్తి వైరాగ్యం కూడా ఉంది. సో మనం కూడా మనకి ఏ విభూతి ఉన్నా సరే వైరాగ్యం ఉండని చోట ఆ విభూతిని మిస్యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో వైరాగ్యం అనేది ఉండాలి మనకి. తామరాకు మీద నీటి బొట్టులాగా మన బాధ్యతల్ని, మన పనులని, మనకి భగవంతుడు ఇచ్చిన విభూతిని భగవంతుడి సేవలో వాడుకుంటూ వెళ్ళిపోవాలి, ఏ రోజు అటాచ్ అవ్వకూడదు వాటికి. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించినప్పుడు ఈ 6 విభూతుల్ని ప్రదర్శించి ఉన్నందున పరాశరుని వంటి గొప్ప మునులు శ్రీకృష్ణుని దేవాది దేవునిగా అంగీకరించింది. ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడే స్వయముగా తన విభూతులను మరియు కర్మలను గూర్చిన మిక్కిలి రహస్యమైన జ్ఞానమును అర్జునునకు బోధించుచున్నాడు. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడానికి సిద్ధంగా ఏం లేడు భగవంతుడు. తనని కావాలనుకున్న వాళ్ళు, తనంటే ఇష్టమైన వాళ్ళు, తనని చేరాలనుకుంటున్న వాళ్ళ కోసం తన గురించి ఎక్కువ వివరాలు ఇస్తున్నాడు. ఈ రహస్యమైన జ్ఞానాన్ని భగవంతుడు, ఇది రహస్యమే ఉందండి క్లియర్ గా 9th 10th చాప్టర్ లో ఉంది కదా అంటే, భగవంతుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఏమంటారు, అబ్బే ఆయనకే ఉంది ఏంటి బలం, ఇంకొకళ్ళకి కూడా ఉంది బలం, ఆయనకే ఉంది ఏంటి ఐశ్వర్యం, ఇంకొకళ్ళు కూడా ఐశ్వర్యవంతులే, ఆయనే ఎందుకు ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఇంకో దేవుడు అవ్వకూడదా, కుబేరుడికి కూడా లేదా ఐశ్వర్యం? ఇలా ఎప్పుడైతే మాట్లాడతామో అక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది వాళ్ళకి ఆ తత్వం అర్థం కాలేదని, ఇది నిజంగానే రహస్యం అని. భక్తులైన వాళ్ళే దాన్ని రైట్ గా రిసీవ్ చేసుకుంటారు అని. 7వ అధ్యాయపు ఆరంభం నుండి భగవానుడు తన వివిధ శక్తులను గూర్చి మరియు అవి వర్తించు విధానము గురించి ఇదివరకే వివరించి ఉండెను. ఇప్పుడు అతడు ఈ అధ్యాయమున తన ప్రత్యేక విభూతులను గురించి అర్జునునకు వివరించుచున్నాడు. దృఢ నిశ్చయముతో కూడిన భక్తిని స్థాపించుట కొరకై అతడు తన వివిధ శక్తులను స్పష్టముగా గడిచిన అధ్యాయం నందు వివరించి ఉండెను. ఎందుకు తన శక్తుల గురించి తను బ్రాగ్ చేసుకుంటున్నాడు అంటే, మన భక్తి దృఢంగా ఉండటం కోసం. నేనేమి నిన్ను రక్షించలేనేను, లేకపోతే నా దగ్గర ఐశ్వర్యం లేదేమో,
లేకపోతే నేను నీకు ఇవ్వలేను ఏదో అని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇంత గొప్పవాడిని, ఇంత గొప్పవాడి యొక్క షెల్టర్‌లో నువ్వున్నావు. ఇంత గొప్పవాడి అండ నీకుంది. నీకు నీకు లభించందంటూ అసలు ఏమీ లేదు. నువ్వు అనుమానించాల్సిన అవసరం, ఇంకోటి చేయాల్సిన అవసరం నీకసలు లేనే లేదు. నీకింత అండ, ఇంత ఇంత శక్తి గలవాడినైనటువంటి నేను నీకు అండగా నిలబడ్డాను. ఇంకోటేంటి, నేను నిన్ను అమితంగా ప్రేమిస్తా. ఏ రోజు నేను నిన్ను చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోను. నిన్ను దిక్కులేని వాడిని చెయ్యను నేను. ఎప్పుడూ నీతోనే ఉంటాను అని చెప్పడానికి, ఆ ధైర్యాన్ని మనకివ్వడానికి, మన భక్తి దృఢమవ్వడానికి ఈ వివరాలన్నీ చెప్తున్నాడు. ఆయన గురించి ఆయన గొప్ప చెప్పుకోవడానికి కాదు. మన భక్తి దృఢమవ్వడం కోసం ఆయన యొక్క క్వాలిఫికేషన్స్‌ని, ఆయన యొక్క గొప్పతనాన్ని తను చెప్తున్నాడు. నేనింత గొప్పవాడినయ్యా, నువ్వు ఇంత గొప్పవాడి యొక్క ఆశ్రయంలో ఉన్నావు, నువ్వు ఇంత గొప్పవాడికి సంబంధం ఉంది నీకు, నువ్వు ఏ విధంగాను భయపడాల్సిన అవసరం లేదు అని మనకి భరోసా ఇవ్వడం కోసం ఆ భగవంతుడు ఆ విషయాలన్నిటినీ చెప్తున్నాడనమాట. సో, దృఢ నిశ్చయంతో కూడిన భక్తి స్థాపించుట కొరకై అతడు తన వివిధ శక్తులను స్పష్టంగా గడిచిన అధ్యాయం నందు వివరించి ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు తిరిగి ఈ అధ్యాయమున తన వివిధ విభూతి వైభవములను గురించి అర్జునునకు తెలియజేయుచున్నాడు. దేవాది దేవుని గురించి ఎంత అధికముగా శ్రవణ చేసినచో అంత అధికముగా మానవుడు భక్తియుక్త సేవ యందు స్థిరత్వమును పొందును. ఎంత ఎక్కువగా వింటామో, ఎన్నిసార్లు వింటామో, ఎంత నామం చెప్పుకుంటూ ఉంటామో అంత మన భక్తి పెరుగుతూ ఉంటుంది. మనకి ఆ స్థిరత్వం వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది, ఆ భయం పోతుంది. చాలా సార్లు మనం చెప్పుకున్నట్టు భక్తిలో ఎదుగుతున్నాము అంటే భయం పోతుంది, తాపత్రయం పోతుంది. ఇది కావాలి, అది కావాలనే తాపత్రయం పోతుంది. ఇది లేదు, అది లేదు అనే ఏడుపు పోతుంది, భయం పోతుంది. ఈ మూడు మనలో కనిపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ మూడు కనిపిస్తూ ఉంటాయో వాళ్ళు మీకు బయటికి మీకు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు కనిపించకపోవచ్చు. వేలు వేలు లక్షల కోట్లు దానాలు చేయకపోయి ఉండొచ్చు, గొప్ప గొప్ప శ్లోకాలు చెప్పకపోయి ఉండొచ్చు, మాట్లాడకపోయి ఉండొచ్చు. కానీ ఈ ధైర్యంతో వాళ్ళు ఏదైతే ఉంటారో, భగవంతుడు నాకున్నాడు, నాకు ఇంకా భయం ఏమిటి, తక్కువ ఏమిటి, నాకు రాముడొక్కడున్న వరకు, రాముడొక్కడున్నాడు, నాకు ఇంకేంటి తక్కువ, నాకు ఏది, నాకు అసలు నాకు కావాల్సిందంటే ఏమీ లేదు, నాకు ఏదో రాలేదనే ఏడుపు కూడా లేదు. ఈ మూడు ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటాయో ఎదుగుతున్నట్టే భక్తిలో, దృఢమవుతున్నట్టే భక్తి భగవంతుడు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది? ఎంత శ్రవణం చేస్తామో, ఎంత నామం చెప్పుకుంటామో అంత జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ దేవదేవుని గురించి భక్తుల సాంగత్యమున శ్రవణము చేయవలను, అది వారి భక్తియుక్త సేవను వృద్ధి చేయును. భక్తుల సాంగత్యంలో వినాలి. భక్తుల సాంగత్యంలో వింటూ ఉంటే మన భక్తి పెరుగుతుంది. మీరు చూడండి, చాలా మంది అసోసియేషన్ లో ఉన్నప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఇన్స్పైర్ అయ్యి చాంటింగ్ చేస్తూ ఉంటారు, గుళ్ళకి వెళ్తూ ఉంటారు, సర్వీసెస్ చేస్తూ ఉంటారు, అలా బాగుపడుతూ ఉంటారు ఇన్స్పిరేషన్స్ తీసుకుని. ఆ సాంగత్యంలో ఉన్నప్పుడు ఎక్కడా ల్యాగ్ అయిపోవడానికి ఉండదు. కొంచెం ఏదన్నా డల్ గా ఉండి ఏం వెళ్తాంలే అనుకున్న మన ఫ్రెండ్స్ నలుగురు వెళ్ళి చేస్తుంటే, సరే వాళ్ళతో వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి నామం చెప్పుకుందాం, వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి సేవ చేద్దాం అని మనకి అంతకు ముందు లేని మోటివేషన్ వస్తూ ఉంటుంది. సో అందుకని మన సాంగత్యం ఎప్పుడు భక్తులతో పెట్టుకోవాలి. భౌతికమైన సాంగత్యాల్ని మెయింటైన్ చేయడానికి కింద మీద పడిపోతూ ఉంటాం. భక్తులతో వచ్చే సాంగత్యం చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళలో తప్పులు ఎంచుతూ ఉంటాం. భక్తుల్లో సాంగత్యంలో ఉన్నప్పుడు తప్పులు తక్కువగా ఎంచి, ఎంత చెడ్డవాళ్ళ దగ్గర నుంచి అయినా నేను ఇన్స్పిరేషన్ ఏం తీసుకోగలను వీళ్ళ దగ్గర నుంచి అనే ఇన్స్పిరేషన్ ని మనం తీసుకుని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటే చాలు, మనం బాగుపడిపోయి మనం హంసల్లా తయారవుతాం. లేకపోతే ఈగల్లాగానే ఉండిపోతాం. చెత్త ఎక్కడ ఉంటుందో దాని మీద వెళ్ళి వాళ్దామని చెప్పి. ఎప్పుడైతే హంసలు అవుతూ ఉంటామో మనకు కావాల్సిన విషయాన్ని పిక్ చేసుకోగలుగుతాం మనుషుల్లోంచి. అది ఎప్పుడైతే చేయటం మొదలు పెడతామో, ఓవర్ గా ఒక మనిషి గురించి మనం థింక్ చేయం, వాళ్ళలో తప్పులు ఎంచుతూ వాళ్ళ గురించి గాసిప్ చేస్తూ మనం మాట్లాడడం, సగం మనం శుద్ధి అయిపోతాం అనమాట. కృష్ణ చైతన్యమునందు నిజమైన జిజ్ఞాసను కలిగి ఉన్నట్టి భక్తుల సమాజము మాత్రమే భగవానుని గురించిన ప్రసంగములు జరుగుచుండును. ఇది చూడండి, ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం. భక్తుల్లో కూడా జిజ్ఞాస ఉండి సేవ చేసి తెలుసుకోవాలనే వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. కానీ ఒక సెట్ ఆఫ్ భక్తులు ఉంటారు ఏంటంటే టైం పాస్ కోసం వచ్చి ప్రసాదాలు తిని అది కూడా ఒక గెట్ టుగెదర్ లాగా ఆలోచించి అక్కడికి వచ్చి కూర్చొని క్రికెట్ గురించి, మార్కెట్ ఎలా ఉంది, వేరే వేరే విషయాలు ఎలా ఉన్నాయి, మొత్తం టైం అంతా భగవంతుడి గురించి ఒక క్షణం కూడా మాట్లాడడం. మేబీ వచ్చాం కాబట్టి ఒక నామినల్ టోకెన్ గా ఆయనకు ఒక నమస్కారాన్ని పడేసేసి, ఎక్కడున్నారా మన ఫ్రెండ్స్, బయట నుంచి ఉన్నారా, లేకపోతే క్యాంటీన్ లో ఉన్నారా, లేకపోతే ఇంకో చోట ఉన్నారా అని, ఇంకా మన 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 యొక్క మొమెంట్ లో ప్రెజెంట్ లేకపోవడం అనే దానికి పరాకాష్ట ఏంటంటే, దేవుడు ముందు కూర్చుని కూడా
దేవుడికి అభిషేకం చూస్తూ కూడా మనం చెత్త గురించి ఆలోచించగలం, చెత్త గురించి మాట్లాడగలం. అంతలా మనం బాగా డిస్ట్రాక్టెడ్ అయిపోయాం అనమాట. సో అసలు ఫోకస్ లేదు. మనం ఎక్కడున్నాం, ఎలా ఉన్నాం, ఏం ప్లేస్లో ఉన్నాం, దేని మీద మనం ఫోకస్ చేయాలి అనేది మనకు అసలు అది పోతోంది. ఆ ఫోకస్ లేకపోవడం మనం ఏమనుకుంటున్నాం అంటే మేబీ నేను గుళ్ళోనే ఫోకస్ చేయలేకపోతున్నాను అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే గుళ్ళో ఫోకస్ ఎక్కడున్నామో అక్కడ ఫోకస్ చేయలేకపోతామో, జాబ్లో ఉన్న ఫోకస్ చేయలేము మనం. జాబ్లో కూర్చొని ఏం చేస్తూ ఉంటాం, ఏ సినిమా రిలీజ్ అయింది, ఎక్కడికి వెళ్దాం, మ్యాచ్ ఏమైంది, ఇండియా పాలిటిక్స్ ఏమైనాయి, యుఎస్ పాలిటిక్స్ ఏమైనాయి, జాబ్ సరిగ్గా చేయండి అక్కడ. పోనీ మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేస్తాం, అయ్యో ఇవాళ రోజంతా అయిపోయింది కానీ పెద్దగా నేనేం అచీవ్ చేయలేదు జాబ్లో, రేపు పొద్దున ఏం చెప్పాలి, స్టాండప్లో ఏం మాట్లాడాలి, ఎలా చేయాలి, అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉన్నామో అక్కడ దాని గురించి ఆలోచిస్తూ ఆ మూమెంట్లో ప్రెసెంట్గా ఉంటూ అక్కడ ఫోకస్ చేస్తూ ఉన్నామంటే చాలు, చాలా విషయాలు సెట్ అయిపోతాయి లైఫ్లో. అది మనకు తెలియట్లేదు అనమాట. కృష్ణ చైతన్యం నందు నిజమైన జిజ్ఞాసను కలిగి ఉన్నట్టు భక్తుల సమాజమున మాత్రమే భగవానుని గురించిన ప్రసంగములు జరుగుచుండును. ఇతరులు అట్టి ప్రసంగములలో పాల్గొనజాలరు. మనం ఎంత చెప్పినా ఏదో అంటారు చూసారా, ఎలుక తోక తెచ్చి ఏడాది రాసిన నలుపు నలిపే కానీ తెలుపు తలిపే. భగవంతుడి పట్ల శ్రద్ధ, భక్తి, ప్రేమ లేని వాళ్ళకి, పాపాలతో నిండిపోయిన వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు. మనం మాటి మాటికి వెళ్ళి వాళ్ళ దగ్గర చెప్తూ వాళ్ళ చేత ఇంకా ఎక్కువ పాపాలు చేయించకూడదు. అర్జునుడు తనకు మిక్కిలి ప్రియుడగుటచే అతని హితము కొరకు అట్టి ప్రసంగములు చేయబడుచున్నాయి. భగవాన్ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నాకు నువ్వు ఇష్టం, నీకు హితం కలిగించే మాటలు నేను మాట్లాడతాను. మనందరం కూడా భగవంతుడికి ఇష్టమే. మనం ఆయన కావాలనుకున్నామా, ఈ మాటలన్నీ మనకు కూడా వర్తిస్తాయి. నమే విదుస్సురగణ. ఎవరన్నా రిపీట్ చేస్తారా మాకు? నమే విదుస్సురగణా ప్రభవం న మహర్షయః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. మహర్షీణాం చ సర్వసః. దేవతా సమూహములు కాని మహర్షులు కాని నా ఉత్పత్తిని లేదా విభూతులను ఎరుగజాలరు. ఏలయనగా సర్వవిధముల ఆ దేవతలకును మహర్షులకును నేనే మూలము. బ్రహ్మ సంహిత యందు చెప్పబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే పరమ పురుషుడు. అతని కంటే గొప్పవాడు మరొకడు లేడు. అతడే సర్వకారణములకు మూలకారణుడు. సర్వదేవతలకు మహర్షులకు తానే కారణమని భగవానుడు ఇక్కడ స్వయముగా చెప్పుచున్నాడు. దేవతలు గాని మహర్షులు గాని శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనజాలరు. వారే అతని నామమును గాని స్వరూపమును గాని ఎరుగజాలకున్నచో అల్పమైన ఈ లోకమునకు చెందిన నామమాత్ర పండితుల పరిస్థితిని గూర్చి ఏమి చెప్పగలము? దేవాది దేవుడు సామాన్య మానవుడుగా ఈ భూమిపై అవతరించి అద్భుతములను అసాధారణమైన లీలలను ఎందుకు చేయునో ఎవ్వరునూ ఎరుగజాలరు. కనుక శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు పాండిత్యం ఒక్కటే అర్హత కాదని మనము గ్రహింపవలెను. దేవతలు మరియు మహర్షులు కూడా తమ మానసిక కల్పనలచే శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటకు ప్రయత్నించినను విఫలులైరి. కనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణ భగవానుని అవగాహన చేసుకొనజాలరని శ్రీమద్భాగవతమునందు స్పష్టముగా చెప్పబడినది. తమ పరిమితి ఇంద్రియములను అనుసరించి మానసిక కల్పనలు చేయుటకు యత్నించినను త్రిగుణములచే వ్యక్తము కానట్టి నిజతత్వమునకు విరుద్ధ భావమైన నిరాకార తత్వమునే వారు చేరగలరు. వారు మానసిక కల్పనలను చేసినను అట్టి బుద్ధిహీనమైన కల్పనలచే శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుట అసాధ్యము. పరతత్వమును తెలుసుకొనదలచిన వారి కొరకే శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ పరోక్షముగా తాను దేవాది దేవుడననియు పరమ పురుషుడననియు చెప్పుచున్నాడు. ఈ విషయమును ప్రతి ఒక్కరూ గమనింపవలను. స్వయముగా ప్రత్యక్షమై ఉన్నట్టి అచింత్యుడైన భగవానుని ఎరుగుట ఎవ్వరికిని సాధ్యము కాకున్నను అతడు మాత్రము సర్వత్రా నిలిచియే ఉండును. అట్టి సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని మనము భగవద్గీత మరియు శ్రీమద్భాగవతమునందలి అతని ఉపదేశములను అధ్యయనము చేయుట ద్వారా యథార్థముగా అవగాహన చేసుకొనగలము. భగవానుని ఒక నియమించు శక్తిగా నిరాకార బ్రహ్మముగా భావించుట అతని న్యూన శక్తి యందున్న వారిచే చేయబడుచుండును. కానీ ఎవరైనాను గుణాతీత స్థితిని పొందనిదే దేవాది దేవుని దివ్య స్థితిని అవగతము చేసుకొనజాలరు.
జనులలో అధిక శాతము శ్రీకృష్ణుని నిజస్థితిని అవగాహన చేసుకొనజాలరు కనుక అట్టి కల్పనాపరులను అనుగ్రహించుటకై భగవానుడు తన అవ్యాజ కృపతో భూమిపై అవతరించెను. ఆ విధముగా పరమపురుషుడు అసాధారణ లీలలను ప్రదర్శించుచున్నను ఈ కల్పనాపరులు భౌతిక కాలుష్యము వలన నిరాకార బ్రహ్మమే పరమోత్కృష్టమని భావించుచుందరు. దేవాది దేవునికి పూర్తిగా శరణు పొందిన భక్తులు మాత్రమే దేవాది దేవుని కృపతో అతడు శ్రీకృష్ణుడని ఎరుగగలుగుతారు. కనుక భగవానుని నిరాకార బ్రహ్మతత్వమును గూర్చి భక్తులు ఎవ్వరునూ ఆసక్తిని కనపరచరు. కనుక వారి భక్తి శ్రద్ధలు వెంటనే వారిని దేవాది దేవుని శరణు పొందినట్లుగా చేయును. శ్రీకృష్ణుని అవ్యాజ కృప కారణముననే వారు అతనిని ఎరుగగలుగుదురు. ఇతరులు ఎవ్వరునూ అతనిని ఎరుగజాలరు. కనుక ఆత్మ అననేమి పరబ్రహ్మ అననేమి అని తెలుసుకొని ఆ దేవాది దేవుణ్ణే మనము ఆరాధింపవలెనని మహర్షులు సైతము అంగీకరించారు. హరే కృష్ణ. భగవంతుడి గురించి మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం, వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, నాకింత భక్తి కలుగుతోంది కదా, నేను ఇంత శ్రద్ధగా నామం చెప్పుకోగలుగుతున్నాను, నాతో పాటే నా పక్కనే ఉంటున్నారు 24 గంటలు, నాతో పాటే లైఫ్ షేర్ చేసుకుంటున్నారు, వీళ్ళకి అసలు ఎందుకు అర్థం కావట్లేదు, వీళ్ళు ఎందుకు టేకప్ చేయలేకపోతున్నారు భక్తిని అని ఒక్కొక్కసారి మనం ఆశ్చర్యంగా ఎలా అనుకుంటామంటే మన మీద రెస్పాన్సిబిలిటీ ఉందేమో వీళ్ళని భక్తిలోకి తీసుకురావడానికి అని ప్రయత్నం చేసి ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేట్ అయిపోతాం. ఆ ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళని జడ్జ్ చేస్తాం. ఇంతకు ముందు భక్తి మనం ప్రాక్టీస్ చేయకముందు మేబీ మనకి వాళ్ళలో అంత తప్పులు కనిపించకపోవచ్చు. మనం ప్రాక్టీస్ చేసి వింటం మొదలెట్టేటప్పటికి ఏం చేస్తామంటే ఇంకా ఎక్కువ తప్పులు కనిపిస్తూ ఉంటాయి మన చుట్టూ ఉన్న వాళ్ళలో. కనిపించగానే మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం కరెక్ట్ చేయాలేమో, మనం చెప్పాలేమో, మనం జడ్జ్ చేయాలేమో అని వెంటనే ఆ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఇక్కడ దేవతా సమూహాలు నమే విదుహు సురగణ, దేవతలే నన్ను అర్థం చేసుకోలేరయ్యా. అంటే దేవతలు సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు కాదు దేవతలు. సత్వగుణం ఎక్కువగా హైగా ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా దేవతలకు ఉన్నట్టు క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళు భగవంతుడి యొక్క గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, అంటే ఆయన మినిస్టర్స్ వాళ్ళు. ప్రతి విశ్వంకి ఈ దేవతలు వాళ్ళకి హయ్యర్ పవర్స్ ఉంటాయి, కొంచెం విజన్ ఉంటుంది వాళ్ళకి. జీవుల యొక్క పూర్వజన్మలు భవిష్యత్తు జన్మలు యొక్క విజన్ ఉంటుంది. ఈ 14 లోకాల్లో దేవతలు ఉన్నటువంటి స్వర్గలోకం నుంచి వాళ్ళు భూలోకాన్ని కంప్లీట్ గా కంట్రోల్ వాళ్ళ చేతిలో ఉంటుంది, వర్షాలు అగ్ని ఇవన్నీ కూడా. సో పవర్ఫుల్ సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు, భగవంతుడి గవర్నమెంట్ లో పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళే నవే విదుహు సురగణ, దేవతలే నన్ను అర్థం చేసుకోలేరయ్యా, నా గురించి వాళ్ళకి తెలియదయ్యా. మరీ బాగుందండి. తెలియకుండా ఎలా ఉంటుందండి, భగవంతుడే కదా వాళ్ళకి పవర్ ఇస్తున్నాడంటే తెలియదు. ఎందుకంటే ఆయన అంత తెలియకుండా చేయగలిగిన శక్తి కలిగినటువంటి వాడు కృష్ణుడు. తన అవతారమైనటువంటి గర్భోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు, శ్రీరోదక సాయి విష్ణు ద్వారా చేస్తున్నాడు. సో ఇప్పుడు క్లాస్లో మనం ఉన్నామంటే, ఇప్పుడు మీరు క్లాస్లో టీచర్కి ఒక లీవ్ సబ్మిట్ చేశారనుకోండి, ఆ టీచర్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చి మీకు ఆ లీవ్ అప్రూవ్ చేయాలంటే, ఆ పిల్లవాడికి ఆ టీచర్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళింది, అప్రూవల్ తెచ్చుకుంది, అవన్నీ తెలీదు. ఆ టీచరే దేవుడు, టీచర్ అప్రూవ్ చేసింది కాబట్టి. సో అట్లా దేవతలకి కూడా ఒక్కొక్కసారి కారణుడు ఎవడనే విషయం తెలియదు వాళ్ళకి. తెలియకపోవటం వల్లే కృష్ణుడు భూలోకానికి వచ్చి లీలలు చేసేటప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటూ ఉంటారు. అర్థం కాక వాళ్ళకున్న పవర్, వాళ్ళకి అహంకారాన్ని తెచ్చివ్వడంతో వాళ్ళు ఏం చేస్తారు అంటే, చిచిచి ఇతను దేవుడు కాదేమో, వీళ్ళందరూ అనవసరంగా ఈ గోప వాళ్ళందరూ కూడా పూజ చేస్తున్నారని తప్పులు చేస్తుంటారు. మనకి చాలా క్లాసికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంద్రుడు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ తప్పులు చేసిన సందర్భాలు మనకి చాలా ఉన్నాయి. ఋషులు కూడా నమే విదుహు సురగణ, దేవతలు సరే పోని పుణ్యం చేసుకున్నటువంటి వాళ్ళు చేయలేకపోయారు. ప్రభవం న మహర్షయ, మహర్షులు వేదాలు చదువుతున్నారు వాళ్ళు. వేదాలలో వాళ్ళకి సక్సెస్ వచ్చింది, వేదాలు చదివిందంటే వాళ్ళు భగవంతుడు తెలుసుకుని ఉండాల్సిన వాళ్ళు కూడా ప్రభవం, నేనే అన్నిటికీ ఆదినని, నాకు బోల్డ్ విభూతులు ఉన్నాయన్న విషయం ప్రభవం న మహర్షయ, మహర్షులకు కూడా తెలియట్లేదయ్యా. మహర్షులకి తెలియకే కదా భృగు మహర్షి, దూర్వాస మహర్షి, ఇలా రకరకాల మహర్షులు
బోల్డ్ తప్పులు చేశారు. వెళ్ళి భగవంతుడిని కాలుతో తన్నిన వాళ్ళ, శాపాలు ఇచ్చిన వాళ్ళ, ఇలా బోల్డ్ మంది మహర్షులకు కూడా ఏంటంటే వాళ్ళకున్న అహంకారం ఏంటి, వాళ్ళకి పాండిత్యం ఉందనే అహంకారం. సో చూడండి, నిజానికి మనకు అహంకారం రావడానికి బోల్డ్ ఫ్యాక్టర్స్, బోల్డ్ డోర్స్ ఉన్నాయి. మనం ఏదో ఒక డోర్ మూసేసి అబ్బాయా నాకు ఇంకా అహంకారం రాదనుకుంటాం. సో తెలియకుండా స్వీపిన్ అయిపోయేది ఏదన్నా ఉందంటే అది అహంకారమే అనమాట. సో ప్రభవం న మహర్షయ, మహర్షులకు కూడా నా గురించి తెలియదయ్యా. ఏం తెలీదు, అహమాదిరి దేవానాం, వాళ్ళందరికీ ఆది నేనేనని, వాళ్ళందరూ అలా పనిచేయడానికి కారణం నేనేనని వాళ్ళకి తెలియదు. మహర్షీనాంచ సర్వసహ, దేవతా సమూహములు గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులని ఎరుగజాలరు. ఏలానగా సర్వ విధముల ఆ దేవతలకును మహర్షులకును నేనే మూలము, ఆయనే మూలం అనే విషయాన్ని మూలమై వాళ్ళు తెలుసుకోలేకపోయారు. అంటే ఈ జ్ఞానం రహస్యమైనది అనే విషయం. రహస్యం ఎందుకంటే ఎక్కడో దాచిపెట్టేసింది కనపడటం కాదు, కళ్ళ ముందు కనిపించిన గ్రహించలేనిది, నమ్మకం పెట్టుకోలేనిది, ఆచరించలేనిది ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అది రహస్యం కిందే అన్నమాట. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకుని గ్రహించి ఆచరణలో పెట్టి నామం చెప్పుకుంటూ భగవంతుడికి సేవ చేస్తున్నారో వాళ్ళకి ఈ విషయం మీద ఇనీషియల్ గా నమ్మకం కుదిరింది. ఆ నమ్మకం పెరిగి పెరిగి ఏమవుతుంది అంటే ఎక్స్పీరియన్స్ లోకి వస్తుంది. ఎప్పుడైతే నామం చెప్పుకుంటూ వింటూ పాపాలన్నీ పోగొట్టుకుంటూ ఉంటామో భగవంతుడు మనం కళ్ళతోటి మనం చూసేటట్టుగా చేస్తాడు. డెఫినెట్ గా ఆ స్టేజ్ వస్తుంది. ఆ స్టేజ్ వచ్చి మన కళ్ళతో మనం చూసి మనం వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకున్నప్పుడే వెళ్ళిపోతాం. ఏదో మనం తీరా మనం మోసపోయామండి, జీవితాన్ని అంతా నామం చెప్పుకోవడానికి భగవంతుడి సేవకి ఉపయోగించేశాను, కానీ నేనేమి గోలోక బృందావనికి ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళలేదు, పోనీ వెళ్ళాను కానీ అక్కడ నేను అనుకున్నట్టుగా లేదు అని అలాంటి ఛాన్సెస్ ఏమి ఇవ్వడు. ఎప్పుడైతే మనం మోక్షానికి రెడీ అయిపోయి మోక్షానికి వెళ్తూ ఉంటామో మనల్ని విష్ణుదూతలు స్వర్గం నుంచి తీసుకెళ్తారు. పైన ఉన్నటువంటి తపోలోకం, సత్యలోకం, అన్ని లోకాల నుంచి తీసుకెళ్ళి ఇక్కడ ఉంటావా, ఇక్కడ ఉంటావా, ఇక్కడ ఉంటావా అని అడుగుతారు. సో లేదు నేను భగవంతుడి దగ్గరికే వెళ్తాను అన్నప్పుడు ఏం చేస్తారంటే ఇంకో విశ్వానికి తీసుకెళ్తారు. ఎక్కడైతే భగవంతుడు లీల చేస్తున్నాడో కృష్ణుడి కింద అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కృష్ణుడి లీలలో ఒక భాగాన్ని చేస్తారు మనల్ని. మనం నేరుగా ఆయన లీలలో పార్టిసిపేట్ అయిన తర్వాత మళ్ళీ అలా పార్టిసిపేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతారు, ఆర్ యు షూర్ ఇలాగే ఉంటుంది, నువ్వు కనుక ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళావంటే ఇలా భగవంతుడితో ఉంటావు, నీకు ఓకేనా, నీకు ఇది కావాలా అని అంటే ఐఎమ్ 100% షూర్, నేను నా లోకానికి వెళ్ళిపోతాను, నాకు నిజంగా భౌతికమైన ప్రపంచంలోకి వెళ్ళి రకరకాల శరీరాలు తీసుకుని మళ్ళీ అమ్మగా, నాన్నగా, తండ్రిగా, పిల్లగా, పందిగా, కుక్కగా, మనిషిగా, దేవతగా ఇవన్నీ నాకు పుట్టాలని లేదు, నేను నిజంగా నా దివ్యమైన శరీరంతో భగవంతుడి దగ్గర ఉండిపోతానని కన్విన్స్ అయినప్పుడు మనం గోలోక బృందావనికి వెళ్తాం. సో అన్నీ మనకి క్లియర్ గా చూపించి మనం ఒప్పుకున్న తర్వాతే మనం వెళ్తాం. మనకు ఆ స్వేచ్ఛ, ఆ ఫ్రీ విల్ ఏ క్వశ్చన్ ఎక్కడా కూడా ఓవర్ రైట్ చేయడు భగవంతుడు. సో అలా మనం ఏదో మోసపోతామను, అన్యాయం అయిపోతామను భయపడాల్సిన అవసరం మనకి లేనే లేదు. బ్రహ్మ సంహిత అందు చెప్పబడినట్టు శ్రీకృష్ణ భగవానుడే పరమ పురుషుడు, అతని కంటే గొప్పవాడు మరొకడు లేడు, అదే సర్వకారణములకు మూల కారణం. ఇప్పుడు మనం భాగవతంలో చదువుతున్నాం కదా, బ్రహ్మదేవుడు పరీక్షిత్ మహారాజు ప్రశ్నలకి సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నప్పుడు ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడు నారదుడితో చెప్పిన మాటల్ని కోట్ చేసి మాట్లాడటం మొదలెడతాడు. సో బ్రహ్మదేవుడికి కూడా భగవంతుడి దర్శనం అవుతుంది. అప్పుడు ఆ దర్శనం అయినప్పుడు తపస్సు చేసి సృష్టి చేయడానికి ముందర భగవంతుడి దర్శనం అయినప్పుడు ఆయన బ్రహ్మ సంహిత చెప్తాడు అనమాట. అంటే ఆయన ప్రే చేస్తాడు, వెళ్ళి గోలోక బృందావనాన్ని చూసొస్తాడు, భగవంతుడిని చూస్తాడు, ఆ దర్శనం అవుతుంది ఆయనకి. ఆ దర్శనాన్ని బట్టి ఆయన బ్రహ్మ సంహిత రాస్తాడనమాట. సో దాన్ని మనం రిపీటెడ్ గా కోట్ చేయడం కనిపిస్తూ ఉంటుంది మనకి. సో బ్రహ్మ సంహిత బ్రహ్మదేవుడి యొక్క ప్రేయర్స్. భాగవతంలో మనకి బ్రహ్మదేవుడి ప్రేయర్స్ కనిపిస్తాయి, చాలా ప్లేసెస్ లో బ్రహ్మదేవుడి ప్రేయర్స్ కనిపిస్తాయి. ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఇప్పుడు 8th canto మనం మార్నింగ్ చదువుతున్నాం బ్రహ్మదేవుడి ప్రేయర్స్. ఏది మన సముద్రాన్ని చిలుకుతారు కదా, పాల సముద్రాన్ని, దానికి ముందు బ్రహ్మదేవుడు వెళ్ళి ఆఫర్ చేసే ప్రేయర్స్ చదువుతున్నాం మనం. సో అట్లా బ్రహ్మదేవుడు మల్టిపుల్ ప్లేసెస్ లో భగవంతుడికి ప్రేయర్స్ ఆఫర్ చేసిన ప్రేయర్స్ చూస్తుంటే మనకి అర్థం అవుతుంది అనమాట. అతడే సర్వకారణములకు మూల కారణం అని చెప్పి బ్రహ్మదేవుడు అందులో ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద
సర్వకారణ కారణ. గోవిందుడైనటువంటి ఆ కృష్ణుడు అన్ని కారణాలకి కారణుడు అనే విషయాన్ని బ్రహ్మదేవుడు చెప్పిన విషయం దాంట్లో మనకి తెలుస్తుంది. వారే అతని నామము గాని స్వరూపము గాని ఎరుగజాలకున్నచో అల్పమైన ఈ లోకముకు చెందిన నామమాత్ర పండితుల పరిస్థితిని గురించి ఏమి చెప్పగలం? బోల్డ్ మంది పండితులు ఉంటారు, హైలీ ఇంటలెక్చువల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, కానీ వాళ్ళకి భగవంతుడి యొక్క నామం గురించి కానీ, ఆ నామం యొక్క గొప్పతనం గురించి కానీ, ఆయన లీలల గురించి కానీ, భగవంతుడి గురించి కానీ తెలియదు. వాళ్ళ వాళ్ళ ఇంటలెక్చువల్ కెపాసిటీ, ఇంటెలిజెన్స్ ఎక్కడి వరకు అంటే వాళ్ళకి ఆ శరీరం ఉన్నంత వరకు. ఎప్పుడైతే ఆ శరీరం పోతుందో ఆ ఇంటెలిజెన్స్ ఎందుకు పనికిరాదు, ఏమీ చేయదు వాళ్ళని. వచ్చే జన్మలకి ఏ విధంగానూ వాళ్ళని ఉన్నత జన్మలు వాళ్ళ ఆ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించి ఏమన్నా మంచి పనులు చేస్తుంటే ఆ మంచి పనుల ఫలితంగా ఏదైనా కొంచెం మంచి జన్మ లభిస్తుంది. కానీ లేని పక్షంలో ఆ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి ఏ మంచి పని చేయకపోతే వాళ్ళకి ఆ ఇంటెలిజెన్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. దేవాది దేవుడు సామాన్య మానవుడిగా ఈ భూమిపై అవతరించి అద్భుతములను అసాధారణమైన లీలను ఎందుకు చేయను ఎవరునూ ఎరుగజాలరు. కనుక శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటకు పాండిత్యం ఒక్కటే అర్హత కాదని మనం గ్రహింపవలను. దేవతలు మరియు మహర్షులు కూడా తమ మానసిక కల్పనలచే శ్రీకృష్ణుని అవగాహన చేసుకున్నటకు ప్రయత్నించినను విఫులరైరి. మానసిక కల్పనల ద్వారా, ఎనలిటికల్ స్టడీ ద్వారా మనం ఊహించినంత మాత్రాన భగవంతుడు ఇదేమో అదేమో అని అనుకున్నంత మాత్రాన మనం భగవంతుడిని పొందలేం. ఆయన అనుగ్రహించినప్పుడు, ఆయనకి భక్తితో సేవ చేసినప్పుడే మనం ఆయన్ని పొందగలుగుతాం. దేవతలు మరియు మహర్షులు కూడా తమ తమ మానసిక కల్పనలచే శ్రీకృష్ణుని అవగాహన చేసినట్టు ప్రయత్నించినను విఫలమయ్యారు. శ్రీమద్ భాగవతమునందు స్పష్టముగా చెప్పబడింది, తమ పరిమితి ఇంద్రియముల గురించి మానసిక కల్పములు చేటుకు యత్నించినను త్రిగుణములచే వ్యక్తము కానట్టి నిజతత్వమునకు విరుద్ధ భావమైన నిరాకార తత్వమునే వారు చేయగలరు. మన సెన్సెస్ అన్ని మెటీరియల్వి. మన సెన్సెస్ అన్ని మెటీరియల్ కాబట్టి స్పిరిచువల్ గా ఉన్న ఆత్మని మనం చూడలేకపోతున్నాం, మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం. మన చేతుల్ని మన కాళ్ళని మనం చూసుకోగలుగుతున్నాం, మన ఒంటి మీద మనకి ఏదన్నా వస్తే మనకు తెలుస్తోంది, కానీ మనల్ని మనం చూసుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం వేసుకున్నటువంటి బాడీ మనల్ని చూడడానికి కంపాటబుల్ కాదనమాట. మనం దివ్యమైన వాళ్ళం, మనం వేసుకున్నటువంటి డ్రెస్, మనకున్నటువంటి ఇంద్రియాలు భౌతికమైనవి. ఎంత లిమిటెడ్ అంటే మన ఇంద్రియాలు, మనం కళ్ళు ఉన్నాయి కానీ ఎంత అందమైన కళ్ళు ఉన్నా, ఎంత గొప్ప కళ్ళు ఉన్నా వెనకాల ఏం జరుగుతుందో చూడలేం మనం. చెవులు కూడా కొంత దూరం అయిపోయిన తర్వాత ఏమంటుందో వినలేం. స్పర్శ కూడా మనకు ఒక్కొక్కసారి పనిచేస్తుంది, నిద్రలో ఉన్నప్పుడు మన స్పర్శ కూడా మనకు ఒక్కొక్కసారి పనిచేయదు. సో మన ఇంద్రియాలన్నీ డిఫెక్టివ్, యాక్చువల్లీ పర్ఫెక్ట్ గా పనిచేసేవి కాదు అసలు. అవి కేవలం మనం ఈ శరీరాన్ని వాడుకుని భగవంతుడి సేవలో వాటిని వినియోగించడం కోసం మనకి లభించినటువంటివి. అవేవో పర్ఫెక్ట్ అనుకొని మనం ఏం చేస్తూ ఉంటాం, నాకు అర్థం కాలేదు కాబట్టి భగవంతుడు లేడు, నాకు కనిపించడు కాబట్టి భగవంతుడు లేడు అంటుంటాం. కనిపించనివి ఎన్నో వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, నమ్ముతూ ఉంటాం. ఏ రోజున ఎవరికి కరెంట్ కనిపించదు ఆ వైర్లలో, కానీ కరెంట్ ఉందని ఎలా తెలుస్తుంది? మనం ప్లగ్ చేసినప్పుడు అది పని చేస్తుంటే కరెంట్ ఉందని నమ్ముతాం. ఏ రోజు ఎవరు కోసి చూసి కరెంట్ ఉంది అని కరెంట్ గానే అనిపించదు. అది షాక్ కొట్టి పడిపోయినప్పుడు, అది ఏదైనా పని చేస్తున్నప్పుడో తెలిసి ఓహో దీంట్లో కరెంట్ ఉంది అని ఒక ఒక కంక్లూజన్కి వచ్చి నమ్ముతాం. భగవంతుడి విషయంలో అలా నమ్మం, కళ్ళకు కనిపించాలంటాం, కానీ మనం చూడడానికి మనకి శక్తి లేదనే విషయాన్ని మనం ఎరగలేకుండా ఉంటాం. అందుకని ఏం చేస్తూ ఉంటారు చాలా మంది, భగవంతుడికి రూపం అనగానే ఆయన రూపం కూడా మన రూపం లాగానే ఉంటుందేమో, మనవి డిఫెక్టివ్ గా ఉన్నాయి కాబట్టి సెన్సెస్, ఆయనకి కూడా డిఫెక్టివ్ గా ఉంటాయి, ఆయన కూడా చచ్చిపోతాడు, ఆయన కూడా పుడతాడు అని అనుకుని ఓహో ఇలాంటి వాళ్ళు భగవంతుడు అవడానికి వీల్లేదు. సో భగవంతుడికి రూపం లేకపోతే చాలా గ్రేట్ గా ఉంటుంది, గొప్పగా ఉంటుంది. రూపం లేని ఒక విషయం అది మాట్లాడడానికి చాలా ఇంటెలిజెంట్ గా, సాఫిస్టికేటెడ్ గా ఉంది. నేను ఒక మనిషికి తలకాయ ఉంచుతున్నాను అనే దానికంటే ఒక సుప్రీం పవర్, ఒక లైట్ అనగానే ఓ నేను చాలా తెలివైన వాడిని అనుకుంటారు అందరూ అనే ఒక భావనలో అందరూ నిరాకార తత్వం వైపుకి వెళ్తూ ఉంటారన్నమాట. వారు మానసిక కల్పనలను చేసినను అట్టి బుద్ధిహీనమైన కల్పనలచే శ్రీకృష్ణుని అవగాహన చేసుకోవడం అసాధ్యం. మానసిక కల్పనలతో, మన చదువులతో, మన పాండిత్యాలతో భగవంతుడిని అర్థం చేసుకోలేము. పరతత్వము తెలుసుకోదలిచిన వారి కొరకై శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ పరోక్షముగా తాను దేవాది దేవుడిననియు పరమ పురుషుడిననియు చెప్తున్నాడు. ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో, భగవంతుడి మీద నమ్మకంతో భగవద్గీత చదువుతాడో వాళ్ళకి ఆయన ఇక్కడ చెప్తున్నాడు, నేనే ఆ దేవాది దేవుణ్ణి, నేనే పరమ పురుషుణ్ణి అని. ఈ విషయమును ప్రతి ఒక్కరూ గమనింపవాలి. స్వయముగా ప్రత్యక్షమై ఉన్నట్టి అచింత్యుడైన భగవానుని ఎరుగుట ఎవ్వరికీ సాధ్యం కాకున్నను
అతడు మాత్రం సర్వత్రా నిలిచే ఉండును. మనం ఎవ్వరం చూడలేకపోయినా ఆయన వల్లనే ఈ ప్రపంచమంతా నడుస్తుంది. ఆయనే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అచింత్య అంటే మనకి కళ్ళకి కనిపించలేనివాడు, మనం ఊహకి అందని వాడు. ఎందుకంటే మన ఊహ, మన కళ్ళు ఇవన్నీ భౌతికమైనవి, దివ్యమైనవి కాదు కాబట్టి. అట్టి సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని మనం భగవద్గీత మరియు భాగవతమునందలి అతని ఉపదేశములను అధ్యయనము చేయటం ద్వారా యథార్థముగా అవగాహన చేసుకోగలం. అందుకని మనం ఏంటంటే ఇవి గురుముఖంగా భాగవతం, భగవద్గీత చదివి థియరటికల్ గా ఆయనని అర్థం చేసుకుంటే ఆయన యొక్క అనుగ్రహం వల్ల మనకి పర్సనల్ రియలైజేషన్స్ కూడా వస్తాయి. భగవానుని ఒక నియమించు శక్తిగా నిరాకార బ్రహ్మముగా భావించుట అతని నూన్య శక్తి అందున్న వారిచే చేయబడుచుండను. కానీ ఎవరైనాను గుణాతీత స్థితిని పొందనిదే దేవాది దేవుని దివ్య స్థితిని అవగతము చేసుకొన జాలరు. జనులలో అధిక శాతము శ్రీకృష్ణుని నిజస్థితిని అవగాహన చేసుకొన జాలరు. కనుక అట్టి కల్పనాపరులను అనుగ్రహించుటకై భగవానుడు తన అవ్యాజ్య కృపతో భూమిపై అవతరించను. భగవంతుడు ఎందుకు అవతరిస్తాడు అంటే మనం ఊహించి ఆయన ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని ఊహించి ఒక చిత్రాన్ని గీయగలిగేటువంటి వాడు ఆయన అలా చేయలేము. కాబట్టి ఆయన దిగి వచ్చి ఆయన ఎలా ఉన్నాడో ఆయనను చూసిన వాళ్ళు రచించిన గ్రంథాల నుంచి ఇలా ఉన్నాడు అని ఆయన దర్శనం ఇస్తే మనం ఆయన గురించి ఒక పిక్చర్ అయినా గీయగలుగుతాం అన్నమాట. లేని పక్షంలో మన కల్పనకి ఆయన దొరకడు. ఆయన మనకి కలలో కనిపించో మనకి దర్శనం ఇచ్చో చేస్తే వాళ్ళ కోసం భగవంతుడు ఇలా ఉంటాడు అని చూపించటం కోసం భగవంతుడు దిగి కిందకి వస్తూ ఉంటాడు. ఆ విధంగా అది కేవలం ఆయన యొక్క అవ్యాజ్య కృప, అంటే ఏ కారణము లేని కరుణ. వీళ్ళకి కారణం ఉందయ్యా, వీళ్ళు గొప్పగా తపస్సులు చేశారు, లేకపోతే దాన ధర్మాలు చేశారు, పుణ్యం చేశారు, నా మీద ప్రేమ పెట్టుకున్నారు, అందుకే దిగి వచ్చానని కాదు. అవ్యాజ్య కరుణ, ఏ కారణము లేకుండా భగవంతుడు అనేవాడు ఇలా ఉంటాడు అని చూపించడం కోసం దిగి వస్తుంటాడు ఆయన. ఆ విధముగా పరమ పురుషుడు అసాధారణ లీలను ప్రదర్శించుచున్నను ఈ కల్పనాపరులు భౌతిక కాలుష్యం వలన నిరాకార భరమమే పరమోత్కృష్టమని భావించుతారు. ఆయన వచ్చినప్పుడు కూడా మన ఊహకు అందని పనులు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి, భగవంతుడని చెప్పడం గురించి కాబట్టి. లేకపోతే ఇప్పుడు మనం 5th కృష్ణా బుక్ లో చదువుతున్నాం, పౌండ్రక వాసుదేవుడు అచ్చు భగవంతుడి లాగానే డ్రెస్ చేసేసుకుంటాడు. మనం ఎంత అమాయకులం అంటే ఎవరైతే అలా డ్రెస్ చేసుకున్నారో వాళ్ళందరినీ భగవంతుడు అనేస్తూ ఉంటాం. సో అందుకని మనకంటూ తెలియాలి కదా భగవంతుడు అని ఎవరిని అనాలి, ఎవరిని అనకూడదు అని. ఆ లీలలన్నీ చేస్తాడు కాబట్టి, భగవంతుడైతే ఆ లీలలు చేస్తాడు కాబట్టి ఎవరైతే నేను భగవంతుడు అని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఆ లీలలన్నీ చేయగలగాలి. అదేంటండి ఆ లీలలు కాకపోతే రాముడుగా వచ్చినప్పుడు పెద్దగా లీలలు చేయలేదు, నరసింహుడుగా వచ్చినప్పుడు లీలలు అంటే నరసింహుడు అని అంటుంటే అలా ఆయన ఏ లీలలు ఏ అవతారంలో ఏ లీలలు చూపించాడో ఆ లీలలు వాళ్ళు చేయగలిగినప్పుడు వాళ్ళు ఆయన అని మనం నమ్మగలం అనమాట. కేవలం ఆయనలాగా డ్రెస్ చేసేసుకుని ఆయనలాగా తిరిగేసి కొన్ని మంచి మాటలు చెప్పేసి ఏవో సిద్ధుల వల్ల నీకు అది లభించేస్తుంది ఇది లభించేస్తుంది అని చెప్పినంత మాత్రాన ఎవరు భగవంతులు కాలేరు. సిద్ధులు ఎవరికైనా వస్తాయి. మనమైనా గట్టిగా తపస్సు చేసామంటే మనం 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 చెప్పింది ఫలించడం, లేకపోతే భవిష్యత్తు చెప్పగలడం, ఇవన్నీ ఒక మేర వరకు అష్టసిద్ధుల్లో ఉన్నాయి అనమాట. అనిమా లగిమా దాంట్లో ఉన్నాయి. అవి ఎవరైనా చేయగలుగుతారు. అవి చేసినంత మాత్రం వాళ్ళు భగవంతుడు అవరు. భగవంతుడు చేసినటువంటి అసాధారణ లీలల్ని రిపీట్ చేసినప్పుడే వాళ్ళు భగవంతుడు అవుతారు. ఈ కల్పనాపరులు భౌతిక కాలుష్యం వలన నిరాకార బ్రహ్మమే పరమోత్కృష్టమని భావించుదురు. శరణు పొందిన దేవాది దేవుని పూర్తిగా శరణు పొందిన భక్తులు మాత్రమే దేవాది దేవుని కృపతో అతడు శ్రీకృష్ణుడని ఎరుగగలుగుతారు. కనుక భగవానుని నిరాకార బ్రహ్మతత్వమును గురించి భక్తులు ఎవ్వరునూ ఆసక్తిని కనపరచరు. కనుక వారి భక్తి శ్రద్ధలు వెంటనే వారిని దేవాది దేవునికి శరణు పొందినట్లుగా చేయను. భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ, శ్రద్ధ, భక్తితోటి భక్తులు నిరాకార బ్రహ్మం వైపుకి వెళ్ళరు. భగవంతుడితోటి వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి వెంటనే శరణాగతి చేస్తారు భగవంతుడికి. శరణాగతి అంటే అదొక డీప్ టాపిక్ అండి. చాలా మందికి మనకి తెలియక మనం నేను శరణాగతి చేశానేమో అని అనుకుంటాం. శరణాగతి చేయటం అంటే ఏంటో ఒక 6 కండిషన్స్ ఉన్నాయి. అవన్నీ మనం చేసినప్పుడు శరణాగతి చేసినట్టు అనమాట. ఎప్పుడైతే అది చేస్తామో భగవంతుడు ఏం చెప్పాడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వద్ద. నువ్వు అన్ని ధర్మాలని వదిలేసే, నువ్వేం భయపడక్కర్లేదు. నేను కొడుకుగా ధర్మం చేయట్లేదు, కూతురుగా ధర్మం చేయట్లేదు, భార్యగా చేయట్లేదు, భర్తగా చేయట్లేదు,
అమ్మగా చేయట్లేదు, నాన్నగా చేయట్లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని వదిలేసి నువ్వు నా భక్తుడివై నాకు శరణాగతి చేశావంటే ఈ ధర్మాలేవి నువ్వు పాటించకపోవడం వల్ల కలిగే పాపాలని నేను తీసవతలు పడేస్తాను. అహం త్వాం సర్వ పాపేభ్యో, నీ పాపాలన్నిటి నుంచి నీ మోక్షాన్ని లభించి నేను తీసుకెళ్ళి వెళ్ళిపోతాను. అంటే ఏ టైంలో అయినా సరే మన శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయి, మన ఆత్మగా మనకు కొంచెం ధర్మం ఉంది. మన శరీరానికి 2 రకాల ధర్మాలని 2 విధాలుగా మనం విడగొట్టుకుంటాం. మనం ఏ వర్ణానికైతే చెందుతామో ఆ వర్ణానికి సంబంధించిన ధర్మాలు ఉంటాయి. ఏ ఆశ్రమంలో ఉంటామో ఆ ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు ఉంటాయి. బ్రహ్మచర్యం అయితే ఎలా ఉండాలి, గృహస్థు ఎలా ఉండాలి, వానప్రస్థం ఎలా ఉండాలి, సన్యాసి ఎలా ఉండాలి, చాలా క్లియర్ గా 16th చాప్టర్ ఆఫ్ భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు. అలాగే 7th canto ఆఫ్ భాగవతంలో కూడా నారద ముని యుధిష్ఠిర మునికి గృహస్థులు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, సన్యాసులు ఎలా ఉండాలి, బ్రహ్మచారులు ఎలా ఉండాలని మనకి శాస్త్రం క్లియర్ గా చెప్పింది అనమాట. మనం కానీ ఏంటో తెలుసా, అందులో చెప్పినట్టు కాకుండా కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంటాం. వాటన్నిటినీ మనం ధర్మం ఏమో అనుకుంటూ ఉంటాం. శాస్త్రం మనం చదవం కాబట్టి మనకి తెలియదు కాబట్టి. సో మన ఆశ్రమానికి సంబంధించిన ధర్మాలు ఉంటాయి. మన వర్ణం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ వర్ణాలకు సంబంధించిన ధర్మాలు ఉంటాయి. ఈ ధర్మాలన్నీ కూడా ఏం చేయాలంటే మనం మన పరధర్మం అయినటువంటి భగవంతుడికి సేవ చేయటం, భగవంతుడి యొక్క నిత్య దాసులం, ఇందులో మనం స్థిరంగా ఉండడానికి ఈ ధర్మాలన్నీ మనకి సహాయం చేయాలి. మనకి ఏవైతే వర్ణాన్ని ఇచ్చాడో ఆ వర్ణానికి అనుగుణంగా మనకున్నటువంటి విభూతులు ఏవైతే ఉంటాయో, బ్రాహ్మణులకి మేబీ విషయాల్ని అర్థం చేసుకునే శక్తి, క్షత్రియులకి విషయాలను ఇంప్లిమెంట్ చేసే శక్తి, వీటన్నిటినీ కూడా మనం భగవంతుడి సేవలో పెట్టుకోవాలి. ఈ ఆశ్రమంలో కూడా సెంటర్ భగవంతుడిగా ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఇలా మనం చేస్తామో వీటన్నిటిని కొరిలేటెడ్ గా మనం ఉద్ధరించబడతాం. సో వర్ణాశ్రమ ధర్మం మనందరినీ ఏదో డివైడ్ చేసి ఒకరికొకరికి బానిసలు చేయడం కోసం చెప్పబడింది కాదు. మన స్ట్రెంగ్స్ ఏంటో మనం తెలుసుకొని, మన లిమిటేషన్స్ ఏంటో మనం తెలుసుకొని, మనం పాపాలు చేయకుండా ధర్మం అనే సర్కిల్లో గనక మనం ఉంటే పాపాలు తగ్గుతాయి. ఎప్పుడైతే పాపాలు తగ్గుతాయో మనం హయ్యర్ ధర్మం చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది. భగవంతుడి సేవ చేయడానికి మనకి ఎలిజిబిలిటీ వస్తూ ఉంటుంది. అలా సేవ చేస్తూ మనం ఉద్ధరించబడతాం. ద హోల్ పర్పస్. శరీరానికి ధర్మం వేరు, ఆత్మగా ధర్మం ఎప్పుడు భగవంతుడి యొక్క నిత్య దాసులం మనం. కనుక వారు భక్తి శ్రద్ధలు వెంటనే వారిని దేవాదేవుని శరణు పొందినట్లుగా చేయను. శ్రీకృష్ణుని అవ్యాజ్య కృపా కారణముననే వారు అతనిని ఎరుగగలుగుతారు. ఎలా ఆయన్ని తెలుసుకుంటామంటే ఆయన మన మీద కరుణ చూపిస్తేనే మనం తెలుసుకోగలం ఆయన్ని. ఇతరులు ఎవ్వరును అతనిని ఎరుగజాలరు. భక్తులొక్కళ్ళకే ఆయన అర్థమవుతాడు. ఎందుకంటే వాళ్ళు ఆయన్ని కోరుకుంటారు కాబట్టి. ఎవరైతే నిరాకార బ్రహ్మాన్ని కోరుకుంటారో వాళ్ళకి ఆయన దాన్ని ప్రసాదిస్తాడు. వాళ్ళు వెళ్ళి ఆ నిరాకార బ్రహ్మంలో లీనమవుతారు. కనుక ఆత్మ ఏమిని, పరబ్రహ్మం ఏమని తెలుసుకొని ఆ దేవాది దేవుణ్ణే మనము ఆరాధింపవలనని మహర్షులు సైతము అంగీకరించిరి. ఆత్మ ఏంటో తెలుసుకోవాలి, పరమాత్మ ఏంటో తెలుసుకోవాలి, ఆ దేవాది దేవుడికి వాటికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకొని ఎప్పుడైతే మనం భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తామో ఆయన్ని పొందుతాం. ఆయన మనకి అర్థం అవుతాడు. వెంటనే ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఏంటి మనకి ప్రయోజనం అనేది 10.3లో చెప్తాడు. 10.8 to 11 చతుశ్లోకి భగవద్గీత. అంటే 4 ఇంపార్టెంట్ శ్లోకాలు. తనకి తన భక్తులకి ఉన్న ప్రేమ ఎలాంటిది అనే విషయాన్ని భగవంతుడు చెప్తూ వెళ్తూ ఉంటాడు. సో 10.1 and 2 చెప్పుకున్నాం అండి. 3, 4, 5, 6 నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. నెక్స్ట్ వీక్ కుదరదేమో, అందరూ టెంపుల్ బ్రహ్మోత్సవంలో ఉంటారు కాబట్టి